Hi, good morning, Andy. Am I audible? One second. Yeah. Now, are you able to unmute yourself? Yes, sure. Okay, fine. Yes, Perfect. yes, sure. It's good. Close. Okay. Yeah. Firstly, as I mentioned yesterday, the regular session will be starting from next week, Andy. Full 7 to 10. Second. Where is it? Okay, sorry. Yeah. But ఈరోజు చాలా మంది డౌట్స్ ఉన్నాయి. So I don't want to break the second session. Okay. Firstly, చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ షుడ్ ఐ బి హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్ ఆన్ ద ప్రోగ్రామింగ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను చెప్పిన ఫ్లో తర్వాత కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్స్ వచ్చాయండి. ఏమని మన జావా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు లేదా మన అప్లికేషన్ డెవలపర్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఐడియల్గా మనకి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెవలపర్స్ ఆర్ మేజర్లీ ఫోకసింగ్ డెవలపింగ్ ద అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సోర్స్ కోడ్ అంతా ఇచ్చిన తర్వాత, వాళ్ళు సోర్స్ కోడ్ అంతా క్రియేట్ చేసిన తర్వాత, లెట్స్ అజ్యూమ్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఎ న్యూ నెక్స్ట్ జేస్ అప్లికేషన్ ఆర్ రియాక్ట్ అప్లికేషన్ ఆర్ యాంగులర్ అప్లికేషన్ ఆర్ జావా అప్లికేషన్, వాట్ ఎవర్ ద అప్లికేషన్ మైట్ బి. వన్స్ డెవలపర్ సోర్స్ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత మనం పిక్చర్లోకి వస్తాం. ఓకే. మెజారిటీ ఆఫ్ ది కేసెస్. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే డెవలపర్ సోర్స్ కోడ్ రాకముందే దే నీడ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ కీస్ అండి. అంటే కొన్ని కంపెనీస్లో ఆర్ చాలాసార్లు ఏంటంటే మనం ఓఆత్ అథెంటికేషన్ చేస్తాం, లేకపోతే కొన్ని సినారియోస్లో వీళ్ళ కోడ్ వర్క్ అవ్వాలంటే కొన్ని అథెంటికేషన్స్ కానీ కొన్ని కాన్ఫిగరేషన్ సెటప్ కానీ కావాలి. అలాంటప్పుడు ఇనిషియల్గానే మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం once developer has committed the code or created the functionality, then only general cases లో we will be involved. ఇక్కడున్న కోడ్ని మల్టిపుల్ ఫేసెస్ తీసుకొని కస్టమర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఒక యూఆర్ఎల్ రూపంలో కన్వర్ట్ చేయాలి. ఓకే. దీనికి బ్యాక్ ఎండ్లో ఏ టెక్ స్టాక్ యూస్ చేస్తారనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ మీ ఇష్టం. ఓకే. కాకపోతే ఈ ఫ్లో ఏమైతే ఉందో ఇది మన డైలీ ఫ్లో. ఓకే. డైలీ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? మనం రోజు అప్లికేషన్ డెవలప్ చేస్తామంటే కాదండి. అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది అంటే వెన్ అప్లికేషన్ డెవలప్మెంట్, సి డెవలప్మెంట్ అంటే మీనింగ్ కోడ్ రాయడం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్ కోడ్, ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్ జావా కోడ్ సంథింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ ఎ ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ రైటింగ్ పైప్ లైన్స్, వీఆర్ డెవలపింగ్ ఎ పైప్ లైన్. మనం కూడా డెవలప్ చేస్తున్నాం వాటిని. ఇఫ్ ట్రైంగ్ టు క్రియేట్ మేనిఫెస్టో ఇన్ క్యూబర్నెటీస్, ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ అప్లికేషన్స్ ఇన్ క్యూబర్నెటీస్. సో డెవలప్మెంట్ అంటే మీనింగ్ మీరు ఓన్లీ సోర్స్ కోడ్ జావా అప్లికేషన్ డెవలప్ చేయడమే కాదు, మీరు రాస్తున్న మేనిఫెస్టో టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ అవ్వచ్చు, జెన్కిన్స్ పైప్లైన్స్ అవ్వచ్చు, స్క్రిప్ట్స్ అవ్వచ్చు, యాన్సిబుల్, క్యూబర్నెటీస్ మేనిఫెస్టో, డాకర్ ఫైల్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్లోకి వస్తాయి. బట్ దోస్ ఆర్ లిమిటెడ్ టు డెవాప్స్ బౌండరీ, నాట్ టు ద అప్లికేషన్ టీమ్, రైట్? సో వన్స్ ఎప్పుడైతే అప్లికేషన్ ఫ్లో క్రియేట్ అవుతుందో అంటే అప్లికేషన్ క్రియేట్ అవుతుందో టిపికల్గా మన డే టు డే యాక్టివిటీస్ చాలా ఉంటాయండి. ఓకేనా? అది మన డే బై డే తెలుస్తుంటాయి. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఓకే నాకు డెవలప్మెంట్ వస్తేనే నీ అప్లికేషన్ డెవలప్ చేయగలను. ఎందుకు ఎందుకు వచ్చిన డౌట్ అంటే అసలు ఇఫ్ అబ్జర్వ్ హియర్, నేను డయాగ్రామ్లో ఇక్కడ మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, రియాక్ట్ అప్లికేషన్ ఉంది. ఇవన్నీ మనకు రావాలంటే దట్స్ నాట్ ద కేస్ అండి. దిస్ కోడ్ విల్ బి ఇనిషియలీ బి గివెన్ బై డెవలపర్. ఓకే. డెవలపర్ కోడ్ రాసిస్తారు. మరి మన రోల్ ఎక్కడ అంటే డెవలపర్ కోడ్ రాస్తారండి, కాకపోతే లోకల్ మెషిన్లో మాత్రం వర్క్ అవుతుంది ఇనిషియల్. ఎందుకంటే హీ ఆర్ షీ విల్ బి టెస్టింగ్ ఇన్ లోకల్ మెషిన్. బట్ మనకు నెక్స్ట్ సర్వర్స్ దగ్గర మొదలు పెడితే ఈ కంటైనర్స్ ఆర్కెస్ట్రేషన్ వరకు మనం తీసుకెళ్ళాలి. కాబట్టి ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు అండర్స్టాండ్ ద అప్లికేషన్ ఫ్లో. ఓకే. జావా బేస్డ్ అప్లికేషన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇందులో కొన్ని పామ్ ఎక్స్ఎంఎల్స్ ఉంటాయి. లేదు, ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ యాంగులర్ ఆర్ రియాక్ట్ యుల్ బి హ్యావింగ్ సమ్ ప్యాకేజ్ డాట్ జేసన్. ఇవి ఎందుకు తెలియాలి? ఇవి తెలియకపోతే మన డెవాప్స్ జర్నీ జరగదంటే అవుతుందండి. ఇందులో పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ప్రాబ్లం ఎప్పుడు వస్తాయంటే మీరు ఒక జెన్కిన్స్ పైప్లైన్ రాశారు. ఓకేనా? జెన్కిన్స్ పైప్లైన్ రాస్తున్నప్పుడు బిల్డ్ గాట్ ఫెయిల్డ్. సో ఇవన్నీ మీకు ఇష్యూస్ ఇవన్నీ. ఓకేనా? బిల్డ్ ఫెయిల్ అయింది. బిల్డ్ ఫెయిల్ అయినప్పుడు డెవలపర్ జనరల్ కేసెస్లో ఏం చేస్తారు? ఓకే, లెట్స్ అజ్యూమ్ దర్ ఇస్ అ డెవలపర్ అండ్ శివ ఇస్ అ డెవాప్స్ గై.
శివ మా బిల్లు పనిచేయట్లేదు, కెన్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. అంతే, అంతకుమించి ఏం చెప్పరండి. వాళ్ళకి ఏంటి, బిల్ అవ్వట్లేదు, యూ నీడ్ టు ఫిక్స్ ద ఇష్యూ, దట్స్ ఇట్. నో మోర్ క్వశ్చన్స్ ఆస్క్. సో మనకేంటి, ఫస్ట్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే ఇది ఎవరి ఇష్యూ, మన పైప్ లైన్ ఇష్యూవా లేదా కోడ్ ఇష్యూవా? పైప్ లైన్ ఇష్యూ అనుకోండి, మనం ఫిక్స్ 100%, నో నో డౌట్ ఇన్ ఇట్. ఒకవేళ కోడ్ ఇష్యూ అనుకోండి, వీ నీడ్ టు రివర్ట్ బ్యాక్ టు ది డెవలపర్స్ దట్ ఓకే బాస్ ఇది నీ ఇష్యూ. ఆ విషయం అని తెలియాలనుకోండి, అంటే ఇది కోడ్ ఇష్యూనా మన పైప్ లైన్ ఇష్యూనా తెలియాలనుకోండి, అట్లీస్ట్ ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలి ఇప్పుడు కూడా. ప్రోగ్రామింగ్ మీద కాదు, హైరార్కీస్ మీద. ఓకే, జావాలో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ పలానా జాక్సన్ అనే ప్లగిన్ ఫెయిల్ అయింది, ఈ ప్లగిన్ వర్షన్స్ లేకపోవడం వల్ల మీ పామ్ ఎగ్జామ్లో నా బిల్డ్ పనిచేయట్లేదు. సో ఇది నా ఇష్యూ కాదు, ఇది మీ ఇష్యూ. ఓకే, ద సిమిలర్ వే అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ అయిపోయింది, అంటే మీరు ఎక్కడో డిప్లాయ్ చేశారు, డిప్లాయ్మెంట్ అయిపోతున్నప్పుడు ప్రొడక్షన్లో ఇష్యూ వస్తుంది. ఓకే, ప్రొడక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ థింగ్ మీకే వస్తుంది. ఆన్ కాల్ ఎవరైతే పర్సన్ ఉన్నారో మన ఎస్ఆర్ఈ కానీ డెవాప్స్కే కానీ, దీనిని ఆన్ కాల్లో వార్ రూమ్స్ వాటి తీసుకొస్తారు. ఈ వార్ రూమ్స్ అనేవి ఏంటి అనేది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. బట్ ఏంటంటే ఒక ప్లేస్ వేర్ యూ నీడ్ టు ఫిక్స్ ద సొల్యూషన్ రైట్ అవే. మళ్ళీ అక్కడ ఏమొస్తుంది ఇష్యూ, ఓకే శివ కెన్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ద ఇష్యూ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రొడక్షన్ ఇష్యూ. ఓకే, ఎవరి ఇష్యూ ఇది, అండర్లయింగ్ లోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూనా, ఓకే, లేదా అప్లికేషన్ యొక్క ఇష్యూనా? ఇన్ఫ్రా ఇష్యూ అనుకోండి మనం ఫిక్స్ చేయాలి, అప్లికేషన్ ఇష్యూ వాళ్ళు ఫిక్స్ చేయాలి. ఎలా చూస్తారు, మళ్ళీ వీ షుడ్ బి హ్యావింగ్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ హౌ టు లుక్ ఇన్ టు ద లాగ్స్ అండ్ వెరిఫై వెదర్ ఇట్స్ అ డవ్ ఇష్యూ ఆర్ ఎ ఆప్స్ ఇష్యూ. అంటే జనరల్గా మన ఇష్యూనా ఎస్ఆర్ ఇష్యూనా డెవలపర్ ఇష్యూనా అని. సో అది తెలియాలంటే మనం ఏమో మేవన్కి వెళ్తున్నాం నేను చూపిస్తున్న స్ట్రక్చర్, అలాగే ఎన్పిఎంకి వెళ్తున్నాం స్ట్రక్చర్ చూపిస్తాను. బట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ నీడ్ టు రైట్ ద కోడ్ రైట్ అవే. ప్రోగ్రామింగ్ చేయాలని కాదు, డెవాప్స్ ఎప్పుడు కూడా it's a good practice to have some sort of a programming language in the long run. Okay, that doesn't mean he or she will be writing the code from the day one itself. You need to understand what a spring architecture is. Okay, అలా మైక్రోస్ ఎలా మాట్లాడుకుంటాయి, యూరేకా ఏంటి, కాన్ఫిగ్ సర్వర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్కడ కమ్యూనికేషన్ అవుతున్నాయి, జేడీబీసీ కనెక్షన్స్ ఇవ్వాలని ఎక్కడ ఇవ్వాలి, హెచ్ఏ ఇస్తున్నప్పుడు ఒక డేటాబేస్ పోతే ఇంకో డేటాబేస్ ఎలా కనెక్షన్ ఇవ్వాలి, డే టు డే ఆపరేషన్స్లో లాగ్స్ ఎక్కడ వెరిఫై చేస్తారు, కాన్ఫిగ్ సర్వర్స్ అంటే ఏంటి, ఇలా ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ తెలియడం చాలా మంచి ప్రాక్టీస్. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ బిగ్గర్ ఆర్గనైజేషన్స్ దట్ విల్ హెల్పింగ్ యూ. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు క్లారిఫై. ప్రోగ్రామింగ్ ఈజ్ ఓకే, ఓకే, బికాజ్ నేను కోడ్ రాసి ఇయర్స్ అవుతుందండి, బికాజ్ ఫస్ట్లో రాసిన కోడ్ ఇప్పుడు అంత అవసరం లేదు, బికాజ్ ఐ న్యూ ద ఆర్కిటెక్చరల్ పార్ట్. దట్స్ ఓకే ఫర్ మీ టు గెట్ ఇన్ ద జర్నీ. బట్ మై డెవలపర్స్ విల్ బి ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద కోడ్ ఇన్ వాట్ ఎవర్ ద టెక్ స్టాక్ మైట్ బి. అండ్ మోర్ ఓవర్ ఒక పర్సన్ డెవాప్స్ దగ్గర వెళ్తున్నప్పుడు యూ కాన్ స్టిక్ ఆన్ టు వన్ అప్లికేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్ ఆర్ ప్రాజెక్ట్ వీఆర్ హ్యావింగ్ జావా అప్లికేషన్స్ ఫ్రమ్ ద వెరీ లాంగ్ టైమ్. ఓకే, నేను ఓన్లీ జావాలోనే వర్క్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. Maybe sometimes a new team comes up and they will be asking like, okay, I need to have an Angular application deployed. So we need to understand, okay, వీటి స్టెప్స్ ఏంటి, అడాప్షన్ అనేది చాలా క్విక్గా ఉండాలి. అట్ ద సేమ్ దే మైట్ బి కమింగ్ అండ్ సే దట్ ఓకే మన అప్లికేషన్ నెక్స్ట్ జేఎస్కి మైగ్రేట్ చేసేస్తున్నాం. ఓకే, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద ఇన్ఫ్రా పైప్ లైన్స్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ డెవలప్మెంట్ మనం చేస్తామా, మనకు సంబంధం లేదు. దిస్ ఈస్ టేకింగ్ కేర్ బై ద డెవలపర్స్. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కోడ్, ఎందుకంటే నేను ప్రాజెక్ట్కి వెళ్ళి మీకు కోడ్ చూపిస్తానండి. ఆ కోడ్లో బ్లాంక్ కోడ్ ఉంటుంది, దాంట్లో మనకు కాన్ఫిగరేషన్స్ ఎలా మార్చాలన్నా, ప్రొఫైల్స్ అని అంటే ప్రొఫైల్స్ మార్చాలన్నప్పుడు కానీ, జేడీబీసీ కనెక్షన్స్ ఎలా మార్చి ఎక్కడ మార్చాలి, ఇష్యూస్ ఎక్కడ చూడాలి, ఇవన్నీ కూడా క్లియర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లోలో ఓకే ఐ గాట్ వన్ మోర్ క్వశ్చన్. యా, జనరల్గా మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫ్లో ఎలా ఉంటుంది, ఓకే, అండ్ సమ్వన్ హెస్ మిస్డ్ ఎస్టర్డే యాజ్ వెల్. స్టార్టింగ్ ఐ జనరల్లీ స్టార్ట్ విత్ లినక్స్ అండి, ఎందుకంటే వితౌట్ లినక్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద ఐటీ, ఎస్పెషల్ ఇన్ ద డెవాప్స్ వరల్డ్. మీకు విండోస్ మెషిన్స్ ఇచ్చినా సరే మీ వర్క్ స్టేషన్స్ కింద, మీరు ఒక్కసారి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అది మీ క్లౌడ్ అవ్వచ్చు, ఆన్ ప్రెమ్ సర్వర్స్ అవ్వచ్చు, వీ విల్ బి లాగింగ్ ఇన్ టు ద లినక్స్ మెషిన్స్ ఓన్లీ. దట్ డజంట్ మీన్ యూ షుడ్ బి లినక్స్ అడ్మినిస్ట్రేటర్. మీరు లినక్స్ అడ్మినిస్ట్రేటర్ చేసే టాస్క్లు చేయడం కాదండి, యూ నీడ్ టు సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్లో డే టు డే ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఓకే, ఇవి నేర్చుకోవాలి. అంతే తప్ప నేను లినక్స్ నేర్చుకోమన్నారు కదా అని చెప్పి లినక్స్ ఒక్కటే ఒక 1 month నేర్చుకొని డోంట్ వేస్ట్ యువర్ టైం. లినక్స్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ కెన్ మేనేజ్ యువర్ మెషిన్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ యువర్ మెషిన్స్. మనకి చైల్డ్హుడ్ డేస్ నుంచి విండోస్ అలవాటు అయిపోయింది కాబట్టి వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు ద విండోస్. బట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ యూజింగ్ మ్యాక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. లేదు అనుకుంటే విల్ బి లుకింగ్ ఇన్ టు ద లినక్స్ పార్ట్ యాజ్ వెల్. ఫస్ట్ లినక్స్ స్టార్ట్ చేయాలండి ఇప్పుడు కూడా. లినక్స్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే లినక్స్ లేకుండా మీరు ఏమీ చేయలేరు నెక్స్ట్. ఓకే, మరి ఈ లినక్స్ మెషిన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ లెర్నింగ్ జావా, you will be installing Java on your local machine and you will be trying to execute some sort of a code.
ఓకే, మీ కంపైలేషన్స్ ఇవన్నీ కూడా. మరి లినక్స్ మెషిన్స్ కావాలి. ఓకే, ఈ లినక్స్ మెషిన్స్ కావాలన్నప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ యూ కెన్ హ్యావ్ యువర్ లినక్స్ మెషిన్స్ అండి. కాకపోతే ఇనీషియల్ డేస్ వి యూస్ టు హ్యావ్ ద హైపర్వైజర్, వర్చువల్ బాక్స్ అన్ని క్రియేట్ చేసుకునేవారు. బట్ ఇప్పుడు ఈ 2024లో కానీ ఈ టైంలో దేర్ నో నీడ్ ఫర్ యూ టు డూ ఆల్ ద స్టఫ్. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ డైరెక్ట్లీ బ్రింగ్ అప్ ఎ క్లౌడ్ మెషిన్. ఇట్ విల్ టేక్ లెస్ దాన్ 5 minutes ఆర్ 10 minutes. మీకు వద్దు అనుకుంటే మీరు ఆటోమేటిక్గా తర్వాత డిలీట్ కూడా చేయొచ్చు. మీ ప్రాక్టీస్ అంతా అయిపోయింది అనుకోండి, యూ కెన్ డిలీట్ దోస్ మెషిన్స్ యాజ్ వెల్. ఎందుకు అవసరం? వర్చువల్ మెషిన్స్ ఓన్లీ ఇంటరాక్షన్ కోసమే అవసరం అంటే కాదండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు గిట్ లైనక్స్ తర్వాత విల్ బి లుకింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పార్టీ సంథింగ్ కాల్డ్ ఎస్ అ గిట్. ఓకే, నెక్స్ట్ నుంచి మనకి సర్వర్స్ అవసరం ఉంటాయి. లెట్స్ సే వీ నీడ్ టు అండర్స్టాండ్ బిల్డ్ సర్వర్ లైక్ మేవెన్, ఆర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎన్పిఎం స్ట్రక్చర్ యాజ్ వెల్, రైట్? ఆర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సోనార్ క్యూబ్ కాన్ఫిగరేషన్, అంటే సోనార్ క్యూబ్లో వర్క్ చేయాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ నెక్సస్ ఆర్ జేఫ్రాగ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ టామ్ క్యాట్ అవ్వచ్చు, లేదా డాకర్ సెటప్ అవ్వచ్చు, క్యూబర్నెటిస్ మాస్టర్ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, స్లేవ్స్ అవ్వచ్చు, Jenkins setups అవ్వచ్చు, Jenkins slave అవ్వచ్చు, Ansible, whatever it might be. Every machine you're seeing over here is a Linux machine. Okay, so without Linux you can't take up the next step. That's the first part. But Linux ఎంతవరకు చేయాలి అంటే లినక్స్లో మీ డే టు డే ఆపరేషన్స్ కానీ మీరు ఏమైతే వర్క్ చేస్తారో అవన్నీ చూడాల్సిందేనండి. చాలా ఈజీ, అంత పెద్ద కష్టమేం కాదు అవి. బట్ కొంతమందికి ఇంకా అలవాటు లేదు కాబట్టి ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ డేస్ టైమ్ ఫర్ దెమ్ టు హ్యాబిచువేట్. ఓకే, నా ఈ మెషిన్ మరి ఎక్కడ వస్తాయంటే ఐడియల్లీ యాజ్ ఎ మెన్షన్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వర్చువల్ మెషిన్ సెటప్, ఆర్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది క్లౌడ్ మెషిన్స్. క్లౌడ్ మెషిన్స్ అంటే ఏంటి అంటే బై డిఫాల్ట్గా, యా, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐ గాట్ ఇట్. ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ డెవాప్స్ షుడ్ బి హ్యావింగ్ ఎ క్లౌడ్ యాజ్ అ మ్యాండేటరీ స్టఫ్? ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే కరెంట్లీ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ బిన్ డన్ ఆన్ క్లౌడ్. ఓకే, దట్ డజంట్ మీన్ డెవాప్స్ టూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే క్లౌడ్ ఉండాలని కాదండి. ఎందుకంటే ఇన్ మై ఆర్గనైజేషన్స్ మై ప్యారలల్ టీమ్స్ ఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ ప్రెమ్. బట్ ఆర్ఎండ్ దే ఇంప్లిమెంటింగ్ డెవాప్స్ అంటే ప్యూర్ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మీరు ఏమైతే రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ కానీ, యాన్సిబుల్ కానీ, జెన్కిన్స్ కానీ, మన వాట్ వి కాల్డ్ పైప్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆన్ ప్రెమ్ చేస్తారు. ఏం యూస్ చేసుకొని డెవాప్స్ టూల్స్ యూస్ చేసుకొని చేస్తారు. ఓకే, మరి క్లౌడ్ డెవాప్స్ ఎందుకు అంత మిక్స్ అవుతున్నాయంటే క్లౌడ్ ఈజ్ వేర్ ద టెక్నాలజీ ఇస్ మైగ్రేటింగ్ టువర్డ్స్. అది మీ ఆన్ ప్రైమ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే కొత్త ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. అందుకే క్లౌడ్ ఉందనుకోండి, ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మనం ఇప్పుడు ఆన్ ప్రైమ్ క్రియేట్ చేయాలంటే ఇంపాసిబుల్ కాబట్టి జనరల్లీ ఫర్ ఆర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ వీ టేక్ ద రిక్వైర్డ్ రిసోర్సెస్ లైక్ వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, నెట్వర్క్స్ అవ్వచ్చు, లోడ్ బ్యాలెన్సర్లు అవ్వచ్చు, వీ టేక్ ఇట్ ఫ్రమ్ ద క్లౌడ్. బట్ ఇట్స్ నాట్ మ్యాండేట్ దట్ డెవాప్స్ అంటేనే క్లౌడ్, క్లౌడ్ అండ్ డెవాప్స్ కాదండి. క్లౌడ్ ఈజ్ జస్ట్ ఎ ప్రొవైడర్ మాత్రమే. మీరు క్లౌడ్లో ఎవరైతే ఉన్నారో అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఎజ్యూర్ కానీ, దీస్ గైస్ ఆర్ జస్ట్ ప్రొవైడర్స్ మాత్రమే. ఓకే, డెవాప్స్లో నిన్న మనం చూసిన టూల్స్ ఏమైతే ఉన్నా టూల్స్ అన్నిటిని యూ కెన్ ఇంప్లిమెంట్ ఈదర్ ఇన్ యూర్ ఆన్ ప్రెమ్ ఇఫ్ యూర్ హ్యావింగ్, ఆర్ యూ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది క్లౌడ్. నా ఇక్కడ ఇంకొక టర్మ్ వస్తుంది. DevOps అనేది మనం చూసినప్పుడు ఇట్స్ అ ప్రాసెస్ వేర్ యూ విల్ బి టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఫ్యూ టూల్స్ అండ్ యూ విల్ బి ఇంప్లిమెంటింగ్ దెమ్. ఓకే, వేర్ యాజ్ క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫ్రా అవ్వచ్చు, లేకపోతే క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్లేస్ వీ కెన్ టెక్ ద హ్యావ్ ద లేటెస్ట్ టెక్ స్టాక్ గోయింగ్ ఆన్ అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ అకార్డింగ్లీ. కాకపోతే ఇప్పుడు AWS DevOps అంటారు, లేదా గూగుల్ డెవాప్స్ అంటారు, ఎజ్యూర్ డెవాప్స్ అని ఉంటాయి. వీటికి ఈ డెవాప్స్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, వెరీ బేసిక్ డిఫరెన్స్ ఏంటి, అంత పెద్ద కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. దీస్ గైస్ యాజ్ దీస్ ఆర్ ద క్లౌడ్ మార్కెట్ లీడర్స్, ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ DevOps practices in my cloud, okay, I'm giving you some native tools. ఓకే, ఈ నేటివ్ టూల్స్ ఉపయోగించుకొని నువ్వు డెవాప్స్లోకి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎలాంటి నేటివ్ టూల్స్ అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా గిట్ వచ్చు మీకు, ఓకేనా? అంటే ఏంటి, SCM ఐడియా ఉంది మీకు, యు ఆర్ యూజింగ్ గిట్ హబ్ అనేది ఇట్స్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండి. ఓకే, బట్ ఈ గిట్ హబ్ ఉపయోగించుకొని మీ సోర్స్ కోడ్ అంతా క్రియేట్ చేసుకొని వెళ్తారు. బట్ గూగుల్ ఏం చెప్తుంది, ఓకే, నా గూగుల్ క్లౌడ్లో నాది ఒక సర్వీస్ ఉంది, అంటే ఒక సర్వీస్ ఉంది. ఏంటది? ఐ విల్ బి గివింగ్ సంథింగ్ CSR, సోర్స్ కోడ్ రిపాజిటరీ ఒకటి ఉంటుంది. ఈ CSRలో మీరు మళ్ళీ గిట్ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏం డిఫరెన్స్ ఉండదండి, కమాండ్స్ అన్ని కామన్. దిస్ ఈజ్ వన్ వెండర్,
where it will be providing the place where you can store the code, and this is one more vendor. A similar way Azure అని చెప్తుంది, Azure repos అంటుంది. బట్ లోపల ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మీరు ఏంటి, మళ్ళీ గిట్ కమాండ్స్, గిట్ ఫ్లో అంతా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావాలి. లేదు, ఐఎమ్ ఇన్ మై కంపెనీ ఐఎమ్ యూజింగ్ సంథింగ్ జెన్కిన్స్. పర్ఫెక్ట్. జెన్కిన్స్లో మీరు ఏం చేస్తారండి, యూ విల్ బి ఇంప్లిమెంటింగ్ సిఎస్సిడి. ఓకే. గూగుల్ అని చెప్తుంది, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ continuous integration, continuous delivery in Google Cloud, I'm giving you a native product called as Cloud Build లేదా Cloud Deploy. మరి వీటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఏమైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తున్నారో దీస్ ఆర్ ద నేటివ్ ప్రొడక్ట్స్. ప్రతి క్లౌడ్ కూడా ఉంటాయి. మీనింగ్, ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్లో అయితే ఏడబ్ల్యూఎస్లో కానీ, గూగుల్ అయితే గూగుల్లో కానీ, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ద సిఎస్సిడి ప్రాసెస్, వై టు డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ టూల్స్, రాదర్ యూ కెన్ యూజ్ మై ఓన్ టూల్స్ యాజ్ వెల్. ఓకే. బట్ వై ఆర్ కంపెనీస్ టెండింగ్ టువర్డ్స్ దిస్ గై? అండ్ ఇదనే కాదు, మిగతా ఫ్లోలో కూడా. ఎందుకంటే వి డోంట్ వాంట్ టు బైండ్ అవర్ సెల్ఫ్ టు ఏ పర్టికులర్ క్లౌడ్ ప్రొవైడర్ అండి. ప్రొవైడర్ మీనింగ్, ఓకే, క్లౌడ్లో ఏమైతే రిసోర్స్ తీసుకున్నా దట్స్ ఓకే. అట్ ద సేమ్ టైం నేను ఓకే క్లౌడ్ బిల్డ్ యూస్ చేస్తాను అంటే మ్యాక్సిమం గూగుల్ యొక్క సర్వీసెస్ యూస్ చేసుకోవాలి. అంటే గూగుల్ యొక్క వర్చువల్ మెషిన్స్, గూగుల్ యొక్క కుబర్నెటిస్ ఇంజిన్, ఇవన్నీ ఈజీగా ఉంటాయి నాకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి. బట్ ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు మై ఆన్ ప్రెమ్, దెన్ ఇట్ మైట్ బి టేకింగ్ ఎ బిట్ డిఫికల్ట్. ఓకే. సో ఓవరాల్ పిక్చర్లో డెవాప్స్ టూల్స్ అనేది కామన్, ఎక్కడికి వెళ్ళినా కామన్. మీరు ఆఖరికి గూగుల్ అని చెప్తుంది, ఓకే, నాకు ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ జీకేఈ. మీరు ఆన్ ప్రెమ్లో క్యూబర్నెట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? పర్ఫెక్ట్లీ ఫైన్, నేను మీకు జీకేఈ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ప్రొవైడ్ చేయడం మీనింగ్ ఏంటి, మీకు ఇన్ఫ్రా అవ్వచ్చు, లేకపోతే మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఇంప్లిమెంటేషన్ పార్ట్ అవ్వచ్చు, క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటున్నారు. బట్ లోపల ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన టెక్నాలజీ అంతా కామన్ అండి. మీరు రాయాల్సిన మేనిఫెస్ట్ ఫైల్స్ అవ్వచ్చు, మీరు టీచింగ్ క్లస్టర్స్ అవ్వచ్చు, మాస్టర్ నోడ్ కాన్ఫిగరేషన్ ఏదైనా కామన్. ఇంప్లిమెంటేషన్ చేసే పర్సన్ డిఫరెంట్ తప్ప లోపల టెక్ స్టాక్ ఏమీ మారదు. సో డెవాప్స్ టూల్స్ ఏమైతే నేను మనం చూసిన టూల్స్ ఉన్నాయో దోస్ ఆర్ ఇండస్ట్రీస్ లీడర్స్. అవి మ్యాండేటరీగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ పర్టికులర్ క్లౌడ్, ఓకే, దోస్ గైస్ మైట్ బి హ్యావింగ్ ఎ నేటివ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెన్కిన్స్ రాస్తున్నారు, అమెజాన్ మైట్ బి హ్యావింగ్ సంథింగ్ ఎల్స్, గూగుల్ మైట్ బి హ్యావింగ్ సంథింగ్ ఎల్స్. అలాగే ఎజ్యూర్లో మనకి పైప్ లైన్స్ ఉంటాయి, ఎజ్యూర్ పైప్ లైన్స్ అంటారు. ఫ్లో ఒకటే, ఇంప్లిమెంటేషన్ చేయడం ఒకటే. మేబీ వాళ్ళు తగ్గట్టు దే మైట్ బి రైటింగ్ యామల్ ఫైల్స్, వన్ గై మైట్ బి రైటింగ్ గ్రూవీ ఫైల్స్. ఓకే. బట్ అదే నేర్చుకుంటానంటే కాదండి. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఓకే, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎజ్యూర్ పైప్ లైన్ దట్స్ ఓకే, బట్ ఐ నీడ్ టు హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెన్కిన్స్ బికాస్ దట్స్ అ గుడ్ థింగ్ వేర్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఎనీ సొల్యూషన్. ఓకే. సో నేటివ్ టూల్స్ అనేది గుడ్ పార్ట్. దాట్ విల్ బి కమింగ్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ అ పర్టికులర్ క్లౌడ్. ఇక్కడ మీరు ఏమైతే ఓపెన్ సోర్స్ చూస్తున్నారో ఆర్ ఏమైతే యాక్చువల్ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ టూల్స్ చూస్తున్నారో దీస్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఎనీ డెవాప్స్ ఇంజనీర్. ఓకే. నా ఇప్పుడు ఈ టూల్స్ అని ఎక్కడ వస్తాయి మరి? మనం ఏమనుకున్నాం, నాకు ఈ టూల్స్ అని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఐ షుడ్ బి హ్యావింగ్ సర్వర్స్. బట్ యామ్ ఐ హ్యావింగ్ ఆన్ ప్రెమ్ సర్వర్స్? నో. ఆర్ యామ్ ఐ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓన్ సర్వర్స్ నేను క్రియేట్ చేసుకుంటానంటే లేదండి. మరి క్లౌడ్ సర్వర్స్ కావాలి. క్లౌడ్ సర్వర్స్ కావాలన్నప్పుడు మనకి ఇండస్ట్రీలో చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ విచ్ అమెజాన్, గూగుల్, ఎజ్యూర్, దీస్ ఆర్ ద లీడర్స్ అండి. ఇంకా ఉన్నాయి వరాకిల్ క్లౌడ్ అని చెప్పి, లేకపోతే అలీబాబా క్లౌడ్. ఓకే. ఇంకా ఎవరు ఓన్ క్లౌడ్స్ వాళ్ళకి ఉండాలండి. ఓకేనా. బేసికలీ వాట్ దిస్ క్లౌడ్ ప్రొవైడర్ డస్ ఇస్, ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ విల్ బి హ్యావింగ్ దర్ ఓన్ రిక్వైర్మెంట్స్, దెన్ ఓన్ బిల్డింగ్ రేట్స్ అని రకరకాలుగా ఉంటాయి, ఎందుకంటే ఎవరి వెండర్ వాళ్ళు. ఓకే. బట్ అందరికీ కామన్గా ఉంది ఏంటంటే దే విల్ బి జనరలీ గివింగ్ యూ సంథింగ్ కాల్స్ ఎ ఫ్రీ టైర్ అండి. ఎందుకు ఇస్తారు ఫ్రీ టైర్ అంటే, ఎప్పుడైనా వెన్ దేర్ ఇస్ ఎ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎ సొల్యూషన్ ఇన్ టు యర్ ప్రోడక్ట్, జనరల్గా ప్రతి వెండర్ కూడా ఏమంటారంటే, ఓకే, నా సర్వీస్ ట్రై చేయండి, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ ఆస్క్ యువర్ టీమ్ టు ఇంప్లిమెంట్ ఇన్ మై క్లౌడ్. ఓకే. ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రతి క్లౌడ్ ప్రొవైడర్ కూడా దే ఆర్ గివింగ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీ టైర్స్ అండి. మీ ప్రాక్టీస్కి అవన్నీ సరిపోతాయి. ఎప్పుడు అంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ గూగుల్ క్లౌడ్, ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎజ్యూర్, ఇట్స్ అప్ టు యూ. మీరు ఎక్కడ క్రియేట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ ఓన్లీ ఇన్ పర్టికులర్ క్లౌడ్. ఓకే, మీరు ఎజ్యూర్లోనే చేయాలి, జీసీపీ కాదు, ఎజ్యూర్ కాదని చెప్పట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్న టూల్స్ ఏమైతే ఉన్నాయో నేను మనం రాసుకున్నా ఇక్కడ, దీస్ ఆర్ నాట్ స్పెసిఫిక్ ఎనీ క్లౌడ్ అండి. ఇవి ఏ క్లౌడ్లో అయినా సరే మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా క్లౌడ్ స్పెసిఫిక్ లేదు. మీకు టామ్కెట్ సర్వర్స్ కావాలి, నాకు గూగుల్లోకి వెళ్ళి జీసీలో క్రియేట్ చేసుకోండి, అమెజాన్లో ఈసీ2 మెషిన్ క్రియేట్ చేసుకోండి, ఎజ్యూర్లో విఎంలో క్రియేట్ చేసుకోండి. స్టెప్స్ అయితే కామన్. బట్ మీరు ఎజ్యూర్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఎజ్యూర్ రిలవెంట్గా ఉన్న విఎమ్స్ తీసుకుంటారు. బట్ ఎక్కడ కూడా ప్రతి
పలానా క్లౌడే ఉండాలని ఎక్కడ రిక్వైర్మెంట్ లేదు, లిమిటేషన్ కూడా లేదు. ఓకే, నా ఏది బెటర్ అంటే ఇప్పుడు క్లౌడ్ కోసమే మాట్లాడలేదు. ఈ క్లౌడ్స్లో ఏ క్లౌడ్ బెటర్, ఏ క్లౌడ్ అయితే బెటర్ మనకి అన్నట్టు కాదు. ఫర్ మీ టు ప్రాక్టీస్ సంథింగ్ విచ్ ఇస్ ద రిక్వైర్డ్ ఆర్ ప్రిఫర్డ్ వన్, ఏడబ్ల్యూఎస్ జీసీపీ నా ఐజీరా. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఏం చెప్తుందంటే ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్ ఫ్రీ టైర్. ఓకే, అంటే ఏంటి, 1 year ఫ్రీ టైర్ ఇస్తాను మీకు. 1 year ఫ్రీ టైర్ అంటే మీనింగ్ ఏంటండి, 1 yearలో మీరు ఏది పడితే వాడేస్తారని కాదు. ఓకే, నేను కొన్ని కండిషన్స్ ప్లేస్ చేసుకుంటాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి. ఓకే, ఏంటి కండిషన్స్, మీరు విఎమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రాక్టీస్ కావాలంటే విఎమ్స్ ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే T2 Micro అని ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీ యొక్క విఎంని 720 hours మాత్రమే ఇస్తాను మీకు పర్ మంత్. అంటే మీనింగ్ ఏంటి, వన్ పర్ డే విల్ బి హ్యావింగ్ 24 hours అండ్ పర్ మంత్ విల్ బి హ్యావింగ్ 30 days, రఫ్లీ 720 hours వస్తాయి. సో మీకు ఒక వర్చువల్ మెషిన్ మాత్రం ఫ్రీగా ఇస్తాను, అది కూడా T2 Micro, ఎందుకంటే చిన్న మెషిన్ కాబట్టి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ టామ్ కెట్ సర్వర్స్ అండ్ ఆల్, దిస్ మెషిన్ మైట్ నాట్ బి సూటబుల్ ఫర్ యూ. ఎందుకంటే తన యొక్క మెమరీ కానీ ర్యామ్ మన సిపిస్ కానీ సరిపోవు మీకు. సో మీరు ఏం చేస్తారు, యూ మైట్ బి టేకింగ్ సంథింగ్ కాలేజ్ T3 మీడియం కానీ T3 స్మాల్, ఏదో ఒక ఎక్స్ట్రా మెషిన్ తీసుకుంటారు. దాట్ విల్ బి కాస్టింగ్ యూ. ఓకే, వెన్ ఐ సే కాస్టింగ్ యూ, టిపికల్గా క్లౌడ్ ఎప్పుడు కూడా యూ విల్ బి హ్యావింగ్ మంత్లీ బిల్లింగ్స్ అండి. అంటే మీరు ఈ మెషిన్ ఫర్ ఎగ్జాంపుల్ T2 Micro ఉంది, మీకు 4 మెషిన్స్ కావాలి. ఎందుకు, లైనక్స్ ప్రాక్టీస్ చేయడానికి ఒక మెషిన్ కావాలి, అలాగే మేవెన్ ప్రాక్టీస్ చేయడానికి ఒక మెషిన్ కావాలి, టామ్ క్యాట్కి ఒక మెషిన్ కావాలి, సోనాకి ఒక మెషిన్ కావాలి. పోనీ ఇదే మెషిన్ తీసుకున్నారు అనుకోండి, మీకు అమెజాన్ ఇస్తుంది ఒక మెషిన్ మాత్రం ఫ్రీగా ఇస్తుంది, మరి మిగతా 3 పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు మీ 720 hours అయిపోయిన తర్వాత. అలాగే ఈ మిషన్ యొక్క సైజ్ సరిపోలేదు అనుకోండి, దాన్ని యూ నీడ్ టు పికప్ ద నెక్స్ట్ అవైలబుల్ మెషిన్. సో బేసిక్ ఏమవుతుందంటే యూ విల్ బి చార్జ్డ్ సమ్ అమౌంట్ అండి, మినిమల్ అమౌంట్ ఉంటాయి బేస్డ్ అపాన్ ద యూసేజ్. ఒకవేళ మీకు క్లౌడ్ వస్తే యూ కెన్ గో అకార్డింగ్లీ, ఇఫ్ నాట్ ఫాలో మీ సో దట్ యూ విల్ నాట్ బి హ్యావింగ్ మచ్ కాస్టింగ్. రఫ్లీ మంత్కి ఒక 500 రూపీస్ కూడా అవ్వదు అనుకుంటా ఇఫ్ యూర్ డూయింగ్ కరెక్ట్లీ. ఓకే, బట్ బీ కేర్ఫుల్. వై బికాస్ వెన్ ఐ వాస్ టీచింగ్ ఓపెన్ షిఫ్ట్, ఓకే, ఓపెన్ షిఫ్ట్ సర్వర్స్ అనేది చాలా కాస్ట్లీ సర్వర్స్ అండి. ఎందుకంటే ఇందులో మనకి M5 XLarge లాంటి పెద్ద పెద్ద మెషిన్స్ కావాలి, ఒకటి కాదు 4-5 మెషిన్స్ కావాలి. సో కపుల్ ఆఫ్ కాదండి, ఒక 3 members అనుకుంటా మెషిన్ క్రియేట్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తారు 1 day 2 days, దే హ్యావెంట్ స్టాప్డ్ ద వర్చువల్ మెషిన్ ఆర్ హ్యావెంట్ డిలీటెడ్ ద క్లస్టర్ యాజ్ వెల్. ఓకే, పర్ మంత్ ఈచ్ గాట్ రఫ్లీ అరౌండ్ 37,000 ఆర్ 45,000 బిల్ పర్ మంత్. ఓకే, ఎందుకంటే క్లౌడ్లో మీరు ఏమైతే రిసోర్సెస్ వాడుతున్నారో అవన్నీ కూడా యాక్చువల్ రియల్ రిసోర్స్ అండి. సో ఖచ్చితంగా మీకు ఛార్జెస్ పడతాయి. ఓకే, బట్ ఆబ్వియస్గా తర్వాత వాళ్ళంతా పే చేయలేదండి, అమెజాన్కి మెయిల్ పెట్టుకోవచ్చు మనం, అమెజాన్ కొంచెం బెటర్ అందులో. ఇలా నాకు నేను స్టూడెంట్ని ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ బట్ ఐ డోంట్ నో అబౌట్ ది ఛార్జెస్, కెన్ ప్లీజ్ లే ఆఫ్ అంటే 1 time దే విల్ బి లేయింగ్ ఆఫ్. ఓకే, బట్ ఇంతవరకు తెచ్చుకోవద్దు. ప్రాక్టీస్ ప్యారలల్ విత్ మీ. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్లౌడ్, మీకు ఆల్రెడీ క్లౌడ్ వచ్చంటే మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కావాలంటే మీరు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చండి, అమెజాన్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చూద్దాం. కాకపోతే గూగుల్ ఏం చెప్తుంది, సరే నేను కూడా ఫ్రీ టైర్ ఇస్తాను మీకు, నా ఫ్రీ టైర్ కూడా ట్రై చేయండి. కాకపోతే నేను అమెజాన్ 1 year ప్రొవైడ్ చేయను, 3 months మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎజ్యూర్ ఏముంటుంది, నేను కూడా ప్రొవైడ్ చేస్తాను, 3 months కాదు 1 month ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఐబీఎం క్లౌడ్ 1 month ఎంత ప్రొవైడ్ చేస్తారండి, కదా ఐబీఎం క్లౌడ్ అకౌంట్స్ క్రియేషన్స్ అనేది అంత సింపుల్ కాదు, కొంచెం కాంప్లెక్స్ అవుతాయి. ఓకే, అందుకే ఐబీఎం ద్వారా వెళ్ళకండి, మీకు జీసీపీ కానీ ఎజ్యూర్ కానీ అమెజాన్ ఏదో ఒక అకౌంట్ తీసుకోండి. ఇక్కడ ఏంటి 3 months ప్రొవైడ్ చేస్తారు, అదేంటి అమెజాన్లో 1 year ప్రొవైడ్ చేస్తున్నారు, జీసీపీలో 3 months ప్రొవైడ్ చేస్తున్నారు, ఎజ్యూర్లో 1 month ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే జీసీపీ ఏం చెప్తుంది, ఓకే నేను మీకు 3 months ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే ఐ విల్ బి గివింగ్ యూ $300 రైట్ అవే చేస్తాను మీకు మనీ. అంటే మీనింగ్ ఏంటి, రఫ్లీ ఇఫ్ యూ సీ హెర్ ఇట్స్ విల్ బి అరౌండ్ 25,000 సంథింగ్ ఐఎన్ఆర్. అంటే మీకు 25,000 రూపీస్ నేను ముందుగానే ఎలకేషన్ చేస్తున్నా, క్రెడిట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆర్ $300 ఇఫ్ యూర్ కమింగ్ ఫ్రమ్ యూరోప్ అండ్ ఆల్, మీకు అక్కడ మీ పౌండ్ కానీ యూరోస్ కానీ మారుతుంటుంది కరెన్సీ. నా ఇప్పుడు ఈ $300 ఎందుకు ఇస్తుంది అంటే మీరు 3 months ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏమైతే విఎమ్స్ క్రియేట్ చేసుకుంటారా, ఏమైతే క్లస్టర్లు క్రియేట్ చేసుకుంటారా, డిస్క్లు క్రియేట్ చేస్తారా, ఏమైతే ప్రతి రిసోర్స్కి కూడా ఛార్జెస్ పడతాయి కదా, ఈ ఛార్జెస్ అనేవి మీరు పే చేయాల్సిన నీడ్ లేదు, నేను ఈ $300లో కట్ చేసుకుంటూ వస్తాను. ఓకే, వాట్ ఎవర్ కమ్స్ ఫస్ట్ అంటే ఒకవేళ మీ 3 months ఫస్ట్ అయిపోయింది అనుకోండి, యువర్ ఫ్రీ ట్రయల్ ఎండ్స్.
లేదా మీరు 1 మంత్లోనే ₹25,000 స్పెండ్ చేశారనుకోండి, యువర్ ఫ్రీ ట్రయల్ ఎండ్స్. ఓకే, దెన్ గూగుల్ విల్ బి ఆస్కింగ్ యూ టు కంటిన్యూ విత్ ద పెయిడ్ వర్షన్. ఓకే, బట్ ఇదంతా అవసరం లేదండి, ఎందుకంటే ఒకసారి మీకు అకౌంట్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇంకొక మెయిల్ ఐడి, ఇంకొక ఫోన్ నెంబర్తో ఇంకొక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చూపిస్తాను ఇప్పుడు. బట్ ఇక్కడ చూసారనుకోండి, టెన్షన్ ఫ్రీ ఉండదు. ఓకే, నేను పలానా రిసోర్స్ తీసుకుంటే ఒక మేబీ ఒక N1 స్టాండర్డ్ 4 లాంటి మెషిన్ తీసుకున్నాను, ఆ మెషిన్కి ఎక్కువ ఛార్జ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ మీకు అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్కి యువర్ కవరింగ్ విత్ $300. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి డౌట్, $300 అకౌంట్లో పంపించుకోవచ్చా అని. లేదని, అలా వర్కౌట్ అవ్వదు. $300 గూగుల్ మీకు గూగుల్ క్లౌడ్ యూస్ చేసుకోమని చెప్పింది. సో యూ విల్ బి హ్యావింగ్ దిస్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్, అంటే గూగుల్ అకౌంట్లో ఉంటుంది, అండ్ ఆటోమేటిక్గా మీకు అమౌంట్ కట్ అవుతూ వస్తుంది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయండి, ఆ రూల్స్ ఫాలో అయితేనే మీకు అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే రీసెంట్లీ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్, అది క్లౌడ్ రూల్స్ కాదండి, ఆర్బీఐ రూల్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం, పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇండియన్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ పాస్ చేశారన్నమాట. అది డిస్కస్ చేద్దాం. ఈ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే మీకు ఏ క్లౌడ్లో కూడా అకౌంట్ క్రియేట్ అవ్వదు. మీద అకౌంట్ లేదనుకోండి, ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా, సో ఈ రెగ్యులేషన్ కొంచెం క్లియర్ చూద్దాం. బట్ అమెజాన్ ఏం చెప్తుంది అంటే, నేను 1 year ప్రొవైడ్ చేస్తా, గూగుల్ నేను 3 months మాత్రం ఇస్తాను. 1 second గైస్. సారీ. అమెజాన్ 1 year ఇస్తుంది మీకు, గూగుల్ 3 months ఇస్తుంది, బట్ ఎజ్యూర్ అని చెప్తే 1 month ఇస్తాను మీకు, $200 క్రెడిట్. ఓకే, ఎజ్యూర్ అకౌంట్స్ కూడా కొంచెం టిపికల్గా ఉంటాయి, అంత త్వరగా క్రియేట్ అవ్వవు, మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయడం కూడా కష్టం. ఓకే, కష్టం మీనింగ్ ఏంటంటే, మీరు అమెజాన్ అకౌంట్ అనుకోండి, ఒకటే కార్డ్ యూస్ చేసుకొని ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ అనుకోండి, కార్డ్ సేమ్ ఉండొచ్చు, మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఎజ్యూర్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ ఒక కార్డ్ తీసుకున్నారనుకోండి, ఆ కార్డుతో మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేస్తే అది డైరెక్ట్గా పెయిడ్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఆల్రెడీ ఒక కార్డ్ యూస్ చేసుకొని, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూస్ చేసుకొని ఒక ఫ్రీ టైర్ తీసుకున్నారు, 1 month యూస్ చేశారు, మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, అదే కార్డు తోటి ఇఫ్ యూర్ ట్రైంగ్ టు రీక్రియేట్ ద ఫ్రీ టైర్ అకౌంట్, దిస్ అకౌంట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ పెయిడ్ అకౌంట్. ఓకే, బట్ కొంతమందికి అవ్వదు అలాగా, బట్ జనరల్ ప్రాక్టీస్ ఎజ్యూర్ అకౌంట్స్ రీయూజబిలిటీ కష్టం. సో ఇట్స్ అప్ టు యూ విచ్ వన్ యూ వాంట్ గో విత్. ఇఫ్ యూర్ ఫెమిలియర్ విత్ ఎజ్యూర్, యూ కెన్ గో విత్ ఎజ్యూర్. గూగుల్ అయితే గూగుల్, అమెజాన్ అయితే అమెజాన్. క్లౌడ్ స్పెసిఫిక్గా ఏమీ కాదు, ఎందుకంటే ఏమైతే కమాండ్స్ మీరు రన్ చేస్తారో ఏ క్లౌడ్లో అయినా వర్క్ అవుతాయి. ఓకే, క్లౌడ్ స్పెసిఫిక్గా మనకు సంబంధం లేదు, ఎక్కడైనా తీసుకోండి. నాకు అమెజాన్ ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకోండి, యూ కెన్ గో విత్ దట్. లేదు నాకు జీసీపీ అకౌంట్ ఉందంటే యూ కెన్ గో విత్ దట్. లేదా ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎన్ ఎజ్యూర్ అకౌంట్. కొంతమందికి ఏంటంటే కొన్ని క్రియేట్ చేస్తుంది ఎజ్యూర్ డైరెక్ట్గా, మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ రాసినా సరే, లేకపోతే ఇఫ్ యూ అటెండ్ ఎనీ సార్ట్ ఆఫ్ వెబినార్స్, వాళ్ళు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ మీకు 1 month 2 months ఫ్రీ టైర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కొన్నిసార్లు $400 వస్తాయి, కొంతమంది గూగుల్లో కూడా $400 వస్తాయండి, అది మీ లక్. ప్లస్ గూగుల్ ఏం చెప్తుంది అంటే, ఒక్కొక్కసారి మీకు కొంతమందికి మెయిల్స్ పంపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయండి, మీకు అకౌంట్కి ఒక $200 క్రెడిట్ ఎక్స్ట్రా ఇస్తాము, ఒక 2 months టైం కూడా ఇస్తాం మీకు. సో మీకు ఎలాంటి వస్తే మంచిదే, బట్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా దే విల్ బి హ్యావింగ్ $300 క్రెడిట్. ఇక్కడైతే 1 year వస్తుంది, ఇక్కడ అనుకోండి $200 క్రెడిట్ వస్తుంది, అండ్ దిస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 1 month. రైట్ నా, ఇప్పుడు ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి? క్రియేషన్స్ అనేది వెరీ సింపుల్ అండి, ఇట్స్ లైక్ క్రియేటింగ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఆర్ జీమెయిల్ అకౌంట్స్, పెద్ద కష్టమేం కాదు. ఓకే, కాకపోతే క్రియేట్ చేసే ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ రూల్స్ అండి. ఏంటి రూల్స్ అంటే, ఫస్ట్లీ ప్రతి అకౌంట్, అది అమెజాన్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, ఎజ్యూర్ అవ్వచ్చు, యూ షుడ్ బి హ్యావింగ్ అ కార్డ్. ఈ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయినా పర్లేదు, డెబిట్ కార్డ్ అయినా పర్లేదు, ప్రిఫరబుల్లీ క్రెడిట్ కార్డ్. ఓకే, బట్ డెబిట్ కార్డ్తో వర్క్ అవుతుందా అంటే అవుతుందండి, ఎందుకంటే నేను పర్సనల్గా డెబిట్ కార్డే వాడతాను. సో ఐఎమ్ 100% షూర్ డెబిట్ కార్డ్ వర్క్ అవుతాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ హ్యావింగ్ సంథింగ్ రూపే కార్డ్స్, ఓకే, ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, మేబీ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎంఎక్స్ కార్డు, స్టాండర్డ్ చార్టెడ్, ఏ కార్డ్స్ మీద వర్క్ అవుతాయి. కాకపోతే యూపీఐ ఐడి ఫోన్ పే చేయడానికి యూపీఐ ఐడి అని 1 ఉంటుంది. second, సారీ, లేదా మీకు ఇక్కడేం క్వశ్చన్ ఉందా అండి, లేకపోతే సడన్గా మ్యూట్ అయిపోయారా? మేబీ ఫైన్. ఓకే, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఏదైనా పర్లేదండి. ఓకేనా, రూపే మాత్రం వద్దు,
దీస్ కార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ స్టెప్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ స్టెప్, అందరికీ తెలియాల్సిన స్టెప్. ఓకే, ఏ కార్డు యూస్ చేస్తున్నారో దోస్ కార్డ్ షుడ్ బి హ్యావింగ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్డ్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే మీకు క్లౌడ్ అకౌంట్స్ క్రియేట్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే, మీరు ఏమైతే ఫస్ట్ ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో, అది అమెజాన్ అయినా గూగుల్ అయినా ఎజ్యూర్ అయినా సరే, మీ అకౌంట్ నుంచి ₹2 కట్ చేస్తారండి. అది మళ్ళీ మీకు 24 అవర్స్ కానీ 48 అవర్స్లో కానీ మీ అకౌంట్లో మళ్ళీ క్రెడిట్ చేస్తుంది గూగుల్, ఏ కంపెనీ అయినా సరే. ఎందుకు కట్ చేసుకుంటా ₹2 అంటే, అది మీదా కాదా అని వ్యాలిడేషన్ కోసం మాత్రమే. అండ్ ఇది ఎక్కడి నుంచి కట్ అవుతుంది? దిస్ విల్ బి కట్టింగ్, ఐ మీన్ మీ అమౌంట్ అనేది కాలిఫోర్నియా నుంచి కానీ అవుట్ సైడ్ ఇండియా నుంచి డెబిట్ కట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం ఫస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉండాలి. దిస్ ద ప్రైమరీ స్టెప్. ఇది లేకుండా అకౌంట్ క్రియేషన్కి వెళ్ళకండి. అండ్ ద లాస్ట్ స్టెప్ ఈస్ మేక్ షూర్ యు ఆర్ హ్యావింగ్ రికర్సివ్ పేమెంట్ ఎనేబుల్డ్. ఓకే, ఇవి మీకు తెలియదు అనుకోండి, బై డిఫాల్ట్ మీ బ్యాంక్ అకౌంట్ లాగిన్ అయితే మీకు కనిపిస్తాయి ఇవి. లేకపోతే ఏం చేస్తారంటే, కాల్ యువర్ కస్టమర్ కేర్ అండ్ ఆస్క్ దెమ్ అండ్ క్లారిఫై దీస్ 2 పాయింట్స్, దెన్ ఓన్లీ క్రియేట్ ద అకౌంట్. ఎందుకు క్రియేట్ ఎలా చెప్తున్నానంటే, మీరు అకౌంట్ క్రియేట్ చేశారు, మీకు ఇంటర్నేషనల్ కార్డ్స్ లేవు, ఇంటర్నేషనల్ ఎనేబుల్ లేదు, ఓకేనా, బై డిఫాల్ట్గా ఏమవుతుంది, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవడం అంటే బ్యాంక్ అకౌంట్ కాదండి, మీ యొక్క క్లౌడ్ అకౌంట్ క్రియేషన్ అవ్వదు. మళ్ళీ ఏం చేయాలి, యూ నీడ్ టు వెయిట్ ఫర్ 1-2 days అగైన్, అండ్ విత్ న్యూ మెయిల్ ఐడి, విత్ న్యూ ఫోన్ నెంబర్, అవన్నీ కూడా చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మీరు చూడాల్సింది ఏంటంటే, మీకు ఇంటర్నేషనల్ ఎనేబుల్డ్ ఉందా లేదా, అండ్ రికర్సివ్ పేమెంట్స్ ఉన్నాయా లేదా. రికర్సివ్ పేమెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ మీకు నెట్ఫ్లిక్స్లో వాటిలో పేమెంట్స్ ఉన్నాయనుకోండి, నెట్ఫ్లిక్స్లో ఎవ్రీ మంత్ మనీ కట్ అవుతూ ఉంటుంది మనకి, ₹800, ₹1000 బేస్డ్ అపాన్ సబ్స్క్రిప్షన్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ ఉంటే ఎటువంటి వరి అవ్వాల్సిన నీడ్ లేదు, మీ అకౌంట్ హ్యాపీ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ మీకు ఇంటర్నేషనల్ పేమెంట్స్, రికర్సివ్ పేమెంట్స్ కూడా ఎనేబుల్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, మీరు అమెజాన్ ప్రైమ్ కానీ ఏదైనా ప్రతి మంత్ కట్ అవ్వమని చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ ఉంది, జీమెయిల్లో బై డిఫాల్ట్ మీకు 10 GB ప్రొవైడ్ చేస్తారు. లేదు నాకు 100 GB కావాలంటే ఏం చేస్తారంటే, ఎవ్రీ మంత్ ₹250 అండ్ సంథింగ్ పే చేస్తుంటారు. ఓకే, ఇలాంటివి ఏమైనా మీకు ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటే మీరు పెద్ద వరి అవ్వాల్సిన నీడ్ లేదు, అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేషన్ రఫ్లీ టేక్స్ లెస్ దాన్ 5 minutes. 5 minutes కానీ తక్కువే పడుతుంది, అంతకుమించి పట్టదు. అంతకుమించి టైం పడుతుందంటే మాత్రం దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్ రాంగ్ ఫ్రమ్ యర్ అకౌంట్ సైడ్. అకౌంట్లోనే ఇష్యూ ఉంటుంది తప్ప ఇంకెక్కడా కూడా ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఆర్బీఐ టైట్ ఇన్ ద రూల్స్ అండి. ఇఫ్ యు సీ, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇఫ్ యూ గో టు ద ఎనీ అదర్ క్లౌడ్, బై డిఫాల్ట్గా దేర్ విల్ బి అ డిఫాల్ట్ మెసేజ్. లెట్ మీ షో 1 second. Come on. Okay, now it's not coming up. Fine. You'll be getting a top banner here అండి. ప్రతి 1 day ఒకసారి చూపిస్తారు, యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యూ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ అని చెప్తారు. బట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్లోనే మనం అలర్ట్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. నా ఇక్కడ కొంతమందికి 1% పీపుల్ ఫెయిల్ టు క్రియేట్ అకౌంట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఎందుకంటే ఇంతమంది చూస్తుంటాం కదా, ఖచ్చితంగా 1% ఆఫ్ ద పీపుల్ మాత్రం అకౌంట్ ఫెయిల్యూర్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను. బట్ అకౌంట్ క్రియేషన్స్ అనేది ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు మీకు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ యూస్ చేయడం వస్తుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు క్రియేట్ అండి. కాకపోతే లెట్ మీ షో యూ ఫ్రమ్ ద స్క్రాచ్, ఎందుకంటే కొంతమందికి అలా ఐడియా లేదు అది. ఇవన్నీ ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, వితౌట్ ద యాక్చువల్ సెటప్ యూ కాంట్ పర్ఫామ్ ఎనీ ఆపరేషన్స్. ఓకే, ఫస్ట్ బై డిఫాల్ట్గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అమెజాన్ అకౌంట్, ఓకే, AWS, గో టు కన్సోల్. ఓకే, రెండు క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే ఐ విల్ బి కవరింగ్ బోత్ ద ఏరియాస్ హియర్ అండ్ దేర్. ఎందుకంటే ఒక దాంట్లో స్పెసిఫిక్ ఉన్నారనుకోండి, యూ మైట్ బి థింకింగ్ దట్ ఓకే ఇంకో క్లౌడ్లో డిఫరెంట్గా ఉంటుందేమో. దట్స్ నాట్ ద కేస్ అండి. మనం చూస్తున్న టూల్స్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో దీస్ ఆర్ క్లౌడ్ స్పెసిఫిక్ కాదు. ఓకే, క్లౌడ్ స్పెసిఫిక్ చెప్పాలనుకోండి, దెర్ విల్ మల్టిపుల్ ఆప్షన్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ గూగుల్ క్లౌడ్ ఇఫ్ ఐ వాంట్ టు గో స్పెసిఫిక్, ఐ కెన్ గో ఫర్ GKE. ఓకే, ఇక డాకర్ బదులు మన ఇమేజెస్ బదులు ఐ కెన్ గో ఫర్ GCR. ఓకే, ఇక్కడ ప్రొమోచెస్ సంథింగ్ బదులు ఐ కెన్ గో ఫర్ సంథింగ్ అంటే క్లౌడ్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ జెన్కిన్స్ ఐ కెన్ గో ఫర్ క్లౌడ్ బిల్డ్ ఆర్ క్లౌడ్ డిప్లాయ్.
ఓకే, JFrog ఐ కెన్ గో ఫర్ గూగుల్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఆర్ గూగుల్ కంటెంట్ రిజిస్ట్రీ. సో ఇవన్నీ క్లౌడ్ స్పెసిఫిక్, ఇవి మనకు సంబంధం లేదు ఇప్పుడు. దీస్ ఆర్ ఓపెన్ సోర్స్ వన్ అండ్ ఇండస్ట్రీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో మ్యాక్సిమం కంపెనీ యూస్ చేసేవి. ఓకేనా? సో వీటికి క్లౌడ్ మీద ఉండాలి, ఓకే గూగుల్ క్లౌడ్ యూస్ చేయాలని లిమిటేషన్స్ లేదు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ అకౌంట్స్ ఇన్ బోత్ అమెజాన్ యాజ్ వెల్ as ఇన్ గూగుల్. ఓకే, నౌ వన్స్ యూ కమ్ బ్యాక్ హియర్ you'll be seeing that you'll be having a free trial account. అండ్ ఇందులో కూడా ఇఫ్ యూ సీ ఫ్రీ ట్రయల్ 12 months ఫ్రీ. బట్ 12 months ఫ్రీ అంటే మీనింగ్ ఏది చేసినా ఫ్రీ అని కాదండి, దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. ఓకే, అది మీకు కన్సోల్లోకి వెళ్ళి కనిపిస్తుందండి ఏది ఫ్రీ కాదు అనేది. బట్ ఫస్ట్ చెప్తున్నాను, క్లౌడ్లో ఏదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్ అండి. ఓకేనా? మీకు తెలిస్తేనే క్రియేట్ చేయండి, తెలియకపోతే ఎవరైనా ఫ్రెండ్ని కానీ లేకపోతే నన్ను కానీ అడిగి క్రియేట్ చేయండి. వై? బికాజ్ ఒక్కసారి క్రియేట్ చేసి పొరపాటున మర్చిపోయారంటే మాత్రం మీకు మంత్ అంతా బిల్ జనరేట్ అయిపోద్ది. మీరు ఆల్రెడీ కార్డ్ ఇచ్చి ఉంటారు కాబట్టి అమెజాన్ కానీ గూగుల్ కానీ ఎజ్యూర్ కానీ బై డిఫాల్ట్గా మీకు అకౌంట్లో కట్ అవుతుంది. బట్ అందులోని అమెజాన్తో ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్స్ట్రా మనీ అయిందనుకోండి మీ కార్డ్ నుంచి కట్ అయిపోద్ది. గూగుల్ కనుకోండి ఆ స్కోప్ లేదు, ఎందుకంటే మీ ఎంత వాడినా ఇనీషియల్గా $300 క్రెడిట్లో ఉంటారు కాబట్టి మీకు అకౌంట్లో డే 1 నుంచి కట్ అవ్వడానికి స్కోప్ లేదు. బట్ AWSలో వాటిలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వై? బికాజ్ అన్నెసరీగా బడ్జెట్ పెరిగిపోయింది అనుకోండి, అంటే ఒకవేళ మీ దాంట్లో ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయనుకుంటే కట్ అవుతుంది. ఓకే, బట్ దానికి కూడా లిమిట్ ఉంటుంది, అందుకే రికర్సివ్ పేమెంట్స్ అంటారు. మనం లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు 5,000 దాకా అమెజాన్ బడ్జెట్ పెట్టుకుంటాను, అలా మీరు రికర్సివ్ పేమెంట్ లిమిట్స్ కూడా మీ బ్యాంక్ యూజ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. బట్ అంతవరకు మీకు అవసరం రాదు కూడా ఇప్పుడు. రైట్, నౌ క్రియేట్ అన్ అకౌంట్. ఇట్స్ వెరీ సింపుల్ as క్రియేటింగ్ యువర్ నార్మల్ ఎనీ అకౌంట్ లైక్ Gmail అకౌంట్ ఆర్ Yahoo అకౌంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. క్రియేట్ న్యూ అమెజాన్ అకౌంట్. ఇక రూట్ అకౌంట్ ఉంటుందండి. ఓకేనా? మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఒక మెయిల్ ఐడికి ఒకసారి మాత్రమే అకౌంట్ క్రియేట్ అవుతుందండి. ఏదో ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఒక మెయిల్ ఐడికి ఒకసారి మాత్రమే అకౌంట్ క్రియేట్ అవుతుంది తప్ప ప్రతిసారి కూడా ఫ్రీ టైప్ అయిన ప్రతిసారి నేను అదే మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకుంటానంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ అకౌంట్ ఫర్ దిస్ వన్. ఓకే, you can give your account name as well, whatever the name you want to go with. I will be keeping the same name. Give a valid email ID అండి, మీరు ఓటీపీస్ వస్తాయి, ఆ ఓటీపీస్ ఇస్తే కానీ మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేరు. ఇదే కదా మెయిల్ ఐడి. Get the code, verify. Okay, set a root password. Okay, continue. ఓకే, ఇది పర్సనల్ ఇచ్చుకోండి, బిజినెస్ వద్దు. బికాస్ బిజినెస్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మీకు ఇష్యూస్ రావచ్చు. ఎప్పుడైనా మీరు వే ఆఫ్ చేయమని చెప్పారనుకోండి, మీరు ఆల్రెడీ బిజినెస్ కదా, వే ఆఫ్ చేయకపోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, యాజ్ యూర్ ట్రైంగ్ పర్సనల్ యూ కెన్ గివ్ ద పర్సనల్ నేమ్ యాజ్ వెల్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మాత్రం కొన్ని వ్యాలిడ్ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, డమ్మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దు. ఎందుకంటే యాజ్ ఎ మెన్షన్ యూ విల్ బి గెటింగ్ ఓటీపీస్ యాజ్ వెల్. ఓకే, ఇవన్నీ కామన్ అండి. హైదరాబాద్, తెలంగాణ, వైజాగ్ 84. ఓకే, హియర్ ఇట్ ఈస్. సో బేసిక్గా చూడండి, వీ విల్ నాట్ ఛార్జ్ యూ ఫర్ యూసేజ్ బిలో AWS ఫ్రీ టైర్ లిమిట్స్. సరే అంటే చాలా తెలివిగా పెట్టారండి మెసేజ్ ఇది. ఏంటది? వీ విల్ నాట్ ఛార్జ్ యూ ఫర్ యూసేజ్ బిలో AWS ఫ్రీ టైర్ లిమిట్స్. అంతే తప్ప ఎక్కడ కూడా పలానా అమౌంట్ అని చెప్పలేదు మీకు. ఓకే, వీ మే టెంపరీ హోల్డ్ అప్ టు $1 ఆర్ అన్ ఈక్వలెంట్ అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇండియా కనుకోండి ₹2 కట్ చేసుకుంటారు యాజ్ ఎ పెండింగ్ ట్రాన్సాక్షన్ ఫర్ 3 to 5 days టు వెరిఫై ఐడెంటిటీ. ఇందాక మనం ఏమైతే ఫస్ట్ టైం మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ₹2 కట్ అవుతాయని చెప్పారో, అది మీకు ఆటోమేటిక్గా 3 days తర్వాత మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమెజాన్ విల్ నాట్ ఛార్జ్ ఫ్రమ్ డే 1 ఇట్ సెల్ఫ్ అండి. మీరు ఒక మెషిన్ క్రియేట్ చేసుకున్నారు, ఓకే మెషిన్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఛార్జ్ చేయదు. ఆ మెషిన్ ఫ్రీ టైర్ లిమిట్లో ఉంటుందా ఉండదా, లేదా నేను ఛార్జ్ చేస్తాను. ఒకవేళ ఫ్రీ టైర్ లిమిట్లో ఉంటే నేను ఎటువంటి విధంగా ఛార్జ్ చేయను. ఓకే, యూ నీడ్ టు గివ్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఇఫ్ యూ సీ హియర్ ఈవెన్ దే ఆర్ యాక్సెప్టింగ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అండి. ఎజ్యూర్ మాత్రం కొన్నిసార్లు కొంచెం టిపికల్గా ఉంటుంది. దే మైట్ ఓన్లీ బి యాక్సెప్టింగ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్ కూడా చేస్తారు. బట్ కొన్నిసార్లు ఇష్యూస్ రావచ్చు కొన్ని కార్డ్స్ బేస్ చేసుకొని. బట్ అమెజాన్ కానీ గూగుల్ కానీ మీకు ఎక్కడ పెద్ద ఇష్యూస్ రావు. క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూ కెన్ వెరిఫై యువర్ ఓటీపీ, మీ బ్యాంక్ ఓటీపీ, ఆటోమేటిక్గా మీకు మెయిల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
అమెజాన్ అకౌంట్ మైట్ టేక్ రఫ్లీ అరౌండ్ 24 అవర్స్ అండి, మాక్సిమం క్రియేట్ అయిపోతుంది వెంటనే. ఇఫ్ రిక్వైర్డ్ ద అకౌంట్ క్రియేషన్ మైట్ టేక్ అప్ టు 24 అవర్స్. అండ్ ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో దట్ ఏంటంటే మీరు నెక్స్ట్ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ కొంతమందికి ఏంటంటే దే మైట్ బి ఆస్కింగ్ యూ టు సెండ్ సమ్ వెరిఫికేషన్స్ అండి. ఓకే, అలాంటివి. ఓకే, మీరు ఇందాక ఏమైతే నేమ్ మెన్షన్ చేశారో ప్రీవియస్ స్టెప్లో, ఆ నేమ్తో ఉన్న వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి సెండ్ చేయమని చెప్తారన్నమాట. ఓకే, కొంతమందికి ఈవెన్ నాకు చాలాసార్లు వచ్చింది అది. ఏమని, ఓకే నేను శివ అని ఎంటర్ చేశారు, ఈ శివ పేరు మీద ఉన్న ఐడి ఏంటి, అది మీ పాస్పోర్ట్ నెంబరా, పాన్ కార్డ్ నెంబరా, ఏదైనా నంబర్ కాదండి, ఫోటో పంపించాలి వాళ్ళకి. వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు. అప్పుడు మాత్రమే కొంతమంది అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వై? బికాస్ దే మైట్ ఫీల్ లైక్ మన స్పామ్ కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు బయట. ఓకే, ఎక్కువ అన్నెసరీగా యూసేజ్ ఉంది అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు. బట్ దట్స్ సిస్టమ్ జనరేటెడ్ వన్. అది మీరు ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో అమెజాన్ సపోర్ట్ కానీ గూగుల్ సపోర్ట్ కానీ వెరిఫై చేస్తారు. రఫ్లీ 24 to 48 అవర్స్ అకౌంట్ క్రియేషన్ అయిపోద్ది. బట్ అమెజాన్ అకౌంట్ చాలా స్మూత్గా అయిపోతుంది అండి, పెద్ద వరీస్ అవసరం లేదు. ఓకే, కాకపోతే ఎక్కడ కూడా మీకు ముందుగా చార్జ్ చేయరు అంట్లో అన్లెస్ యూర్ ట్రైంగ్ టు యూజ్ ఇట్. రైట్? ఒక్కసారి మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? ఓకే, వెరిఫికేషన్ వెరీ సింపుల్ అండి. మీకు డైరెక్ట్గా మెయిల్ వచ్చేస్తుంది. ఓకే, ఏమని, యువర్ అకౌంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యూ కెన్ నౌ స్టార్ట్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఎలా తెలుస్తుంది మనకి? వన్స్ యూ లాగ్ ఇన్ టు యువర్ కన్సోల్, సైన్ ఇన్. ఓకే, ఫైన్. బై డిఫాల్ట్ చూసారనుకోండి, మీకు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ EC2. ఓకే, అంటే వర్చువల్ మెషిన్. ఇక మీద నెక్స్ట్ మనం అదే చేస్తాం. ఓకే, EC2. ఎప్పుడైతే మీకు ఈ పేజ్ పాపులేట్ అవుతుందో, ఈ పేజ్ ఎప్పుడైతే పాపులేట్ అవుతుందో, జనరల్గా ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ విల్ సక్సెస్ఫుల్. కొన్నిసార్లు ఇక్కడ మీకు పెండింగ్ అని వస్తుంది ఇంకా, లేదా ఈ పేజే పాపులేట్ అవ్వదు. ఏమని వస్తుంది అంటే, యువర్ అకౌంట్ ఇస్ స్టిల్ ఎట్ టు వెరిఫై, డూ వెయిట్ ఫర్ 24 to 48 అవర్స్ అని వస్తుంది. అలా వచ్చిందంటే మీనింగ్ మీ ఇంకా అకౌంట్ క్రియేట్ అవ్వలేదు. బై డిఫాల్ట్గా ఇఫ్ యూర్ హ్యావింగ్ దిస్ వన్, మీకు అకౌంట్ క్రియేట్ అయినట్టే. ఓకే, ఇందులో బిల్లింగ్ అలర్ట్స్ ఇవన్నీ 2-3 ఉంటాయండి. అవి నేను తర్వాత చెప్తాను. పెద్దగా 5 minute టాస్క్ అది, ఎలా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్స్. ఒకవేళ మీకు ఏమైనా బిల్లింగ్ సంబంధించిన మెయిల్స్ కావాలనుకోండి, ఇంతగానే ఎక్సీడ్ అవ్వకూడదంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్ స్టెప్ అకౌంట్ అయితే ఉండాలి. నెక్స్ట్, ఇది ఎంతైతే సింపుల్, గూగుల్ కన్సోల్ క్రియేట్ చేయడం అంతే సింపుల్ అండి. కాకపోతే గూగుల్ అకౌంట్స్ ఆర్ బిట్ కాంప్లెక్స్ టు క్రియేట్ కంపేర్ టు AWS అకౌంట్స్. ఓకే, ఎందుకు? గూగుల్ యొక్క ఫ్రీ టైర్ అకౌంట్ స్ట్రిక్నింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది బేసిక్ అమెజాన్ కూడా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు console.cloud.google.com, చూడండి, అమెజాన్ యొక్క యూఆర్ఎల్ ఏంటండి? console.aws.amazon.com. గూగుల్ యొక్క యూఆర్ఎల్ ఏంటి? console.cloud.google.com. ఎంటర్. ఓకే, సో బై డిఫాల్ట్గా గూగుల్గా అయితే ఐ రికమెండ్ టు గో విత్ గూగుల్ అండి. ఎందుకంటే మీకు $300 క్రెడిట్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, తర్వాత మనకి కుబరెన్స్ క్లస్టర్స్కి వెళ్తున్నా కూడా మీకు చార్జెస్ పెద్ద పడవు. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది, యూ షుడ్ బి హ్యావింగ్ ఎ వ్యాలిడ్ జీమెయిల్ ఐడి. యూ కెన్ గో విత్ అదర్ మెయిల్ ఐడీస్ యాజ్ వెల్, యాహూ వాటికి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇట్స్ రికమెండెడ్ గూగుల్ ప్రోడక్ట్ కాబట్టి టేక్ ఎ జీమెయిల్ ఐడి. అండ్ దిస్ జీమెయిల్ ఐడి షుడ్ నాట్ బి యూజ్డ్ బిఫోర్. అంటే మీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు గూగుల్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేయలేదు అనుకోండి, దట్స్ ఫేర్ ఎనఫ్. ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే అదే మెయిల్తో మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయడం అవ్వదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ బి అ న్యూ ఆర్ ఫ్రెష్ జీమెయిల్ ఐడి. రైట్? నెక్స్ట్, లెట్ మీ లాగ్ అవుట్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ రిమూవ్ దిస్ అకౌంట్. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం console.cloud.google.com, okay, you'll be asking to sign in with your Gmails. Okay, let's assume this mail ID is there. Yeah, it logged in. సో బై డిఫాల్ట్ ఎప్పుడైతే మీకు లాగిన్ చేస్తారో, ఇఫ్ యూ సీ ఇన్ ద టాప్ స్క్రీన్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్. లెట్ మీ కాపీ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఎప్పటికీ ఇంత క్లియర్ చెప్పినా మళ్ళీ చాలా మంది పింక్ చేస్తారు దీనికోసం. చూడండి,
స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ విత్ $300 ఇన్ క్రెడిట్. ఓకే, డోంట్ వరీ, యూ వోంట్ బి చార్జ్ ఇఫ్ యూ రన్ అవుట్ ఆఫ్ క్రెడిట్. అంటే ఏంటి, మీకు బై డిఫాల్ట్ $300 క్రెడిట్ ఇస్తాను, డోంట్ వరీ, ఒకవేళ మీకు క్రెడిట్ అయిపోయినా సరే యూ వోంట్ బి చార్జ్ రైట్ అవే. ఓకే, మనమే గూగుల్ చెప్పలేమని, ఓకే గూగుల్ మీరు ఏమైతే 3 months ట్రై చేయమని చెప్పారో, ఐ ట్రై టు యూజ్ ద సర్వీసెస్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సర్వీసెస్, నవ్ ఐ వాంట్ టు కన్వర్ట్ మై ఫ్రీ అకౌంట్ ఇంటూ పెయిడ్ అకౌంట్. అలాగే మీరు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ గూగుల్ చెప్తారో అంతవరకు గూగుల్ ఎటువంటి మనీ కూడా మీ అకౌంట్ నుంచి కట్ చెయ్యదు. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, బికాజ్ నేనే ఇప్పటిదాకా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉంటానండి ఫ్రమ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఓకే, ఇప్పుడు కూడా ఫ్రీ టైర్ అకౌంట్లో మనీ అనేది మనకు కట్ చేయడానికి స్కోప్ లేదు. కాకపోతే ఐ పర్సనల్లీ పెయిడ్, ఓకే, రఫ్లీ అరౌండ్ ₹11,000 అనుకోండి ఒక్కసారి పే చేశాను. ఎందుకు అంటే ఎలాగైతే ఈ ఫ్రీ టైర్ అకౌంట్స్ ఉంటాయో ఫ్రీ టైర్ అకౌంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, బట్ నేను చూపిస్తున్నప్పుడు అంటే కొన్ని గూగుల్ సినారియోస్ వాటిలోని ఐ నీడ్ టు షో సమ్ అడ్వాన్స్ సినారియోస్ వేర్ ఇట్ ఈస్ నాట్ బిన్ పార్ట్ ఆఫ్ ఫ్రీ టైర్. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ వన్ పెయిడ్ అకౌంట్ అండి. ఓకే, ఈ పెయిడ్ అకౌంట్ ఏంటంటే దేర్ ఈస్ వన్ సెషన్ వేర్ ఐ హావ్ షోన్ కంప్లీట్ VPN సెటప్. ఓకే, ఫ్రమ్ ద VPNs, హై అవైలబిలిటీ VMs ఇవంతా కూడా VPN క్లాస్ అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఐ హావెంట్ డిలీటెడ్ ద రిసోర్సెస్. ఓకే, ఇట్ హ్యాపెండ్ అరౌండ్ నా మంత్ సైకిల్ ఫస్ట్ అనుకోండి, ఆ ముందు ప్రీవియస్ మంత్ అరౌండ్ 20th డే ఆ టైంకి ఈ క్లాస్ తీసుకున్నాను నేను. ఎప్పుడైతే నేను మర్చిపోయాను అన్నెసరీగా ఫస్ట్గా ఆటోమేటిక్గా నాకు బిల్ వచ్చేస్తుంది 11,000 చేంజ్ విత్ ఇంక్లూడింగ్ GST కూడా వస్తుంది మీకు. ఓకే, బిల్ అంతా జనరేట్ అయిపోతుంది. ఓకే, సో థింగ్ ఏంటంటే పెయిడ్ అకౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు వరీ అవ్వాలి తప్ప ఫ్రీ టు అకౌంట్లో ఉన్నప్పుడు మీకు మనీ కట్ అవుతుంది అని వరీ లేదు. ఎందుకంటే నేను ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు మనీ పే చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఓకే, అక్కడ అమెజాన్ కూడా పే చేయట్లేదండి. ఈవెన్ ఐ గాట్ మెయిల్స్ ఫర్ అరౌండ్ 30,000-40,000 రూపీస్ యాజ్ వెల్, బట్ ఐ కెన్ కీప్ ఎ మెయిల్ టు అమెజాన్ దట్ ఐఎమ్ స్టూడెంట్, ప్లీజ్ కన్సిడర్ ఫర్ దిస్ అని చెప్పి వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో క్లౌడ్లో మనీ ఏమీ మీరు స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదండి. బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వన్ గివింగ్ కార్డ్స్. కార్డ్లో హెఫ్టీ బ్యాలెన్స్ లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, రైట్, అండ్ అందులో గూగుల్ అనుకోండి, అప్పుడు కూడా వరి అవ్వాల్సిన ఏం లేదు, ఎందుకంటే మీకు ఎటువంటి అమౌంట్ ఖర్చు చేయరు. దట్స్ ఫస్ట్ పార్ట్. నా ఇక్కడ ఇప్పుడు చూస్తే మీకు ఇంక అకౌంట్ లేదు కాబట్టి యూ నీడ్ టు క్రియేట్ యువర్ అకౌంట్ ఫస్ట్లీ అండి. యూ నీడ్ టు స్టార్ట్ యువర్ క్రియేటింగ్ అకౌంట్. ఓకే, ఏం చేస్తారు చూడండి, స్టార్ట్ ఫ్రీ అని చూసారా, గుర్తుపెట్టుకోండి ఏముంది స్టార్ట్ ఫ్రీ. ఇది కాపీ చేస్తే చూడండి, ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, డిస్మిస్ ఒకటి, స్టార్ట్ ఫ్రీ ఒకటి. ఓకేనా, ఇది మళ్ళీ చెప్తాను ఎందుకు ఎందుకు ఆ 2 పాయింట్స్ ఉన్నాయో. లెట్ మీ స్టార్ట్ దిస్ వన్. ఓకే, ఇవన్నీ కామన్ అండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. I will be giving you $300 for credit for free. Okay. Put Google Cloud to work in $300 credit for the next 90 days. ఓకే, బేసిక్గా మరి ఎంతవరకు వస్తుంది అంటే ఒకవేళ మీరు 300 క్రెడిట్ని 1 month యూస్ చేశారనుకోండి, ఇఫ్ యూర్ ట్రైంగ్ టు యూజ్ ఆల్ ద $300 క్రెడిట్ ఇన్ నెక్స్ట్ 1 month, యువర్ ఫ్రీ ట్రయల్ విల్ బి కంప్లీటెడ్. ఆర్ యువర్ ట్రైంగ్ టు స్పెండ్ మనీ ఇన్ పార్షియల్ వేస్, ఆర్ అట్ ద సేమ్ టైం మీకు ఈ 3 months అయిపోయింది అనుకోండి, బట్ మీరు ఇంకా $100 యూస్ చేశారు, బట్ మీ టైం అయిపోయింది, ఈవెన్ తో మీ ఫ్రీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే విచ్ ఆర్ కమ్స్ ఫస్ట్, ఐదర్ ద మనీ షుడ్ బి స్పెండ్ ఆర్ ద డే షుడ్ బి స్పెండ్. ఓకే, నౌ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ నో ఆటో చార్జ్ ఆఫ్టర్ ఫ్రీ టెల్ ఎండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్. ఏంటిది, ఒకవేళ ఆటోమేటిక్గా చార్జెస్ పడతాయా? నో, దట్స్ నాట్ ద కేస్. We ask for you credit card to make sure that you are not a robot. If you use a credit or debit card, you won't be charged unless you manually activate your full account. చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియని క్లిక్ చేస్తారు, సార్ ఏం చేయాలి మళ్ళీ వస్తారు. ఇఫ్ యూ యూజ్ ఎ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, యూ వోంట్ బి చార్జ్డ్ అన్లెస్ యూ మాన్యువల్లీ యాక్టివేట్ యువర్ ఫుల్ అకౌంట్. ఓకే, మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ ఫ్లో చూద్దాం, తర్వాత దానికోసం మళ్ళీ క్లిక్ చేద్దాం. అగ్రీ అండ్ కంటిన్యూ. ఇది పెద్ద స్టెప్స్ ఏ ఉండవు, అమెజాన్లో అన్ని స్టెప్స్ ఉండవు, ఒకటే పేజ్లో అయిపోతుంది. యా, ఇక్కడ చూడండి, కీప్ ఇట్ యాజ్ ఇండివిజువల్ ఆబ్వియస్లీ లైక్ ఇన్ అమెజాన్. నా ఇక చూడండి, మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, నెట్ బ్యాంకింగ్ అని చెప్పి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని. చాలా మంది క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇష్యూ నెట్ బ్యాంకింగ్ వెళ్తారండి. మీరు నెట్ బ్యాంకింగ్ వెళ్తే గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్గా అట్ దాట్ పాయింట్ గూగుల్ విల్ బి డెబిటింగ్ ₹1,000 ఫ్రమ్ యర్ అకౌంట్. ఏంటిది, నెట్ బ్యాంకింగ్ కనుక వెళ్తే మీరు ఓటీపీ ఎంటర్ చేస్తారు కదా, ఆ ఓటీపీలో కూడా చూపిస్తాం ₹1,000 కట్ చేసుకుంటున్నారు అని. ఓకే, యూనిట్ టు సెలెక్ట్ ద బ్యాంక్. సీ హియర్, యువర్ పేమెంట్ మెథడ్ రిక్వైర్స్ యూ టు మేక్ వన్ టైమ్ ₹1,000 ప్రీపేమెంట్. ఎందుకంటే మీరు 1000 దాకా యూజ్ చేశారనుకోండి కట్ చేసుకుంటుంది. కార్డ్స్ అనుకోండి రికర్సివ్ పేమెంట్స్ ఎనేబుల్ చేసుకుంటాం. లేదు నాకు నెట్ బ్యాంకింగ్ బెటర్గా ఉందండి, యూ కెన్ గో ఫర్ నెట్ బ్యాంకింగ్ యాజ్ వెల్. ఫ్రీ టైర్ ఉంటుంది, బట్ ప్రీ పేమెంట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎక్సీడ్ అయిపోయారు అనుకోండి, ఇందులోంచి కట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, నా
బట్ నన్ను అడిగితే రికమెండేషన్ నెట్ బ్యాంకింగ్ వద్దండి. ఓకే, గో ఫర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ వెళ్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సేమ్ రూల్స్ మీకు అమెజాన్లో ఉన్న రూల్సే. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అవ్వాలి, రికర్సివ్ పేమెంట్స్ ఎనేబుల్ అయి ఉండాలి. అలాగే మీరు కార్డ్స్ ఏమైతే యూస్ చేస్తున్నారో ట్రై టు కన్సిడర్ ఎస్బీఐ కార్డ్ as a last priority. Don't use రూపే కార్డ్స్. ఎందుకు లాస్ట్ ప్రియారిటీ అన్నానంటే ఈ బ్యాంక్కి నాకు సంబంధం లేదని ముందు చెప్తున్నా. కాకపోతే ఒక 10 మెంబర్స్ ట్రై చేస్తున్నారు అనుకో, ఎస్బీఐ కార్డ్స్ యూస్ చేసుకొని అందులో 8 మెంబర్స్ వరకు ఇష్యూస్ వస్తున్నాయి. మీకు సర్వర్స్ ఇష్యూస్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ డిజేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అవ్వకపోవడం వల్ల కావచ్చు. ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కొన్ని. అందుకు ఎస్బీఐ కార్డ్ ఉన్నా వర్క్ అవుతుంది, వర్క్ అవ్వదు అనడానికి లేదు. బట్ మీకు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎంఎక్స్ కార్డ్స్, మిగతా మిగతా మంచి రెప్యూటెడ్ బ్యాంక్ కార్డ్స్ ఏది ఉన్నా 100% వర్క్ అయిపోతుంది. అందులో ఎటువంటి ఇష్యూ లేదు. బట్ రూపేస్ అయితే అవ్వదు. ఎస్బీఐ కొంచెం డౌట్ చెప్పడం. ఓకే, బట్ ఎస్బీఐ కార్డే ఉంది నా దగ్గర, మరి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వరి అవ్వదండి, ట్రై చేయండి, అయిపోద్ది. బట్ మీకు కంపారిజన్ ఉన్నప్పుడు అంటే మీకు 2 కార్డ్స్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ యూ గో విత్ అదర్ కార్డ్. ఎంటర్ యువర్ కార్డ్ డీటెయిల్స్. ఓకే, వాట్ ఎవర్ ద కార్డ్ నెంబర్ యూ వాంట్ టు గో విత్. ఓకే, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఇవన్నీ కామన్ అండి. మీ అడ్రస్ ఏంటి ఇవన్నీ ఎంటర్ చేయండి ఖచ్చితంగా. ఎంటర్ చేయకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇఫ్ యూర్ గివింగ్ ఫేక్ డీటెయిల్స్ హియర్, లైక్ సమ్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ నేమ్ ఇలా ఇచ్చారనుకోండి. చూడండి, ఇక మీరు ఏం చెప్తున్నారు, కస్టమర్ నేమ్ ఏమో డిఎఫ్ అని చెప్పేస్తున్నారు. సమ్ ర్యాండమ్ నేమ్ ఎందుకులే అని చెప్పి 99% మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు కానీ కొరీ పడింది అనుకోండి, అంటే కొరీ అంటే ఏంటి, ఓకే గూగుల్ బ్యాక్ ఎండ్ అల్గోరిథమ్ మేబీ తను ఫేక్ ఏమో, తను రోబోట్ ఏమో అని ఏం చేస్తుందంటే మెయిల్ సెండ్ చేస్తామన్నమాట. ఏమని, ఓకే ఇక్కడ మీరు ఏమైతే కార్డ్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో ఉన్న ఒక వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి చూపించండి అని వాళ్ళకి మెయిల్ చేయాలి మీరు. ఓకే, మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు అలాగే ఇక్కడ 2 థింగ్స్ అడుగుతారండి. ఇది చాలా మందికి అడుగుతున్నారు ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో 2023 నుంచి ఆర్బీఐ రూల్స్ ఇంకా టైటన్ చేసింది. సో అమెజాన్లో, ఇజ్యూలో కూడా ఇదే, గూగుల్లో కూడా సేమ్ అడుగుతున్నారు. ఏమని, మీరు ఇందాక ఏమైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో ఉన్న గవర్నమెంట్ ఐడి కార్డు కావాలి, వ్యాలిడ్ ఐడి కార్డ్ ఏదైనా పర్లేదు, పాస్పోర్ట్, పాన్, అదర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. నెక్స్ట్ స్టెప్ ఏం అడుగుతున్నారంటే మీరు కార్డు మెన్షన్ చేశారు కదా, ఆ కార్డు యొక్క ఫోటో పంపించండి. కార్డు ఫోటో అలాగే పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కార్డ్ నెంబర్ అనుకోండి, విల్ బి హ్యావింగ్ 16 డిజిట్ రైట్. ఇలాగా గూగుల్ ఏం చెప్తుందంటే ఓకే మీరు నాకు కార్డు పంపించండి, కాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏమైతే ఫస్ట్ 12 డిజిట్స్ ఉంటాయో వాటిని హైడ్ చేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు మెయిల్లో కూడా స్టెప్స్ వస్తాయి ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ 12 డిజిట్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో ఆ 12 డిజిట్ని హైడ్ చేయండి, నాకు లాస్ట్ 4 డిజిట్సే కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0164 ఇచ్చారనుకోండి, ఇది ఒకటే కావాలి నాకు, ఎందుకంటే అది కార్డు మీద కాదా. ఫస్ట్ 12 క్యారెక్టర్స్ మాత్రం మీ ఫింగర్తో హైడ్ చేసి ఫోటో తీసి పంపించాలి. ఎనీహో వాళ్ళు మీకు మెయిల్ పెడితే దే విల్ బి గివింగ్ ఏ క్లియర్ పీడిఎఫ్ డాక్యుమెంట్, ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో కూడా ఉంటుంది. లేకపోతే లెట్ మీ డూ వన్ థింగ్, ఐ షుడ్ బి హ్యావింగ్ ఎ పిక్చర్ టు షో యూ. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది తెలియక ఫుల్ కార్డ్ పంపించేస్తారండి. దట్స్ ఎ థ్రెట్ ఆటోమేటిక్గా, ఎందుకంటే మీ కార్డ్ డీటెయిల్స్ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి బయట. ఓకేనా, యాక్టివేషన్ మేబీ అది ఇప్పుడు నా డాక్యుమెంట్ లేదండి, అది నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అది ఫోటో నాది ఆల్రెడీ ఉంచుకున్నాను సో దట్ మీకు చూపిద్దామని. అది నేను ఫోటో పెడతాను. ఒకవేళ అడిగితేనే, ఊరికే కాదండి, అది మ్యాక్సిమం అడగరు. నాకు ఇప్పటిదాకా 1-2 సార్లు అడిగారు, అది కూడా 2022 ఆ టైంలో అడిగారు, అప్పటి నుంచి ఎప్పుడు అడగలేదు కూడా. బట్ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ 4 మీ 12 ఓకే ఈ 4 క్యారెక్టర్స్ని హైడ్ చేశాను. హైడ్ చేసిన మీనింగ్ ఏంటంటే మీ ఫింగర్తో ఇవన్నీ కవర్ చేశారు, అలా కనిపించకూడదు ఫింగర్తో. వాళ్ళు కావాల్సింది ఏంటంటే లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే కనిపించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గర శివ అనే పర్సన్ కార్డ్ లేదండి. ఇది అమెజాన్కి, ఎజ్యూర్కి, గూగుల్ కూడా అప్లికబుల్. ఓకే, శివ దగ్గర కార్డ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ పేరు ఎవరిదో ఉంది, కార్తీక్ అనే పర్సన్ ఉన్నారు. ఈ కార్తీక్ అనే పేరుతో ఉన్న కార్డ్ని కూడా యూస్ చేసుకోవచ్చండి, ఇదేం పర్లేదు. సో మీరు ఎక్కడ నేమ్ ఇస్తున్నారు కదా, ఇదే ఉండాలనడం లేదు, ఎవరి కార్డ్ అని యూస్ చేసుకోండి. ఒకవేళ అడిగితే ఫోటో పంపించండి, 99.9% అడగరు. ఒకవేళ అడిగితే గవర్నమెంట్ ఐడి కార్డ్ అడగొచ్చు, అడిగితే మాత్రం 2 అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. If there is a query here, they will be asking you both the details as well. If not, they will never be asking any details, right? Now, అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. యూ విల్ బి ఆస్కింగ్ టు స్టార్ట్ యువర్ అకౌంట్ అండ్ ఆటోమేటిక్గా మీకు అంత సక్సెస్ఫుల్ అయితే మీ అకౌంట్ 2 రూపీస్ కట్ అవుతుంది. యువర్ అకౌంట్ విల్ బి యాక్టివేటెడ్.
యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, అకౌంట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనుకోండి, మీకు ఇలా డైరెక్ట్గా ఈసీ2 మెషిన్స్ కనిపిస్తున్నాయి. ఈసీ2 మెషిన్స్ ఇవన్నీ వస్తాయి. మరి గూగుల్ యాక్టివేట్ ఎలా ఉంటుంది అంటే, మీకు మెయిల్ వస్తుంది ఫస్ట్ థింగ్. ఒకవేళ మెయిల్ రాకపోయినా పర్లేదు, మీకు అకౌంట్ యాక్టివేట్ అయిన సక్సెస్ఫుల్గా అనిపిస్తే యూ కెన్ గో టు ద యూఆర్ఎల్. ఓకే, వన్స్ సైన్ అవుట్, లెట్ మీ షో ద కన్వర్టెడ్ అకౌంట్, యూస్ అనదర్ మెయిల్. నాట్ ఇట్. Instant. Okay, now if you see by default మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతే, ఓకే, ఇట్ విల్ బి గివింగ్ దిస్ వే అండి. చూడండి, ప్రీవియస్కి ఏముంది, ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ స్టార్ట్ ఫ్రీ టైర్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇది మీ ఫ్రీ టైర్ స్టేటస్. సో బేసిక్గా బై డిఫాల్ట్ మీకు ఎంత ఉంటుందండి, 25,000 రూపీస్ ఉంటుంది, 91 డేస్ ఉంటుందండి. బట్ నేను ఆల్రెడీ ఒక 20 డేస్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు డేస్ తగ్గాయి, అమౌంట్ కూడా తగ్గింది. బట్ బై డిఫాల్ట్ ఎప్పుడైతే మీకు మీ టాప్ బ్యానర్లో ఈ ఈ ఈ మెసేజ్ చూసారనుకోండి, దట్ క్లియర్లీ ఇండికేట్స్ దాట్ యువర్ అకౌంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. యాక్టివేట్ అయిపోయింది అనుకోండి అకౌంట్, నెక్స్ట్ 3 months రిలాక్స్ అయిపోండి, మీకు ఎక్కడ ఇష్యూస్ రాదు. ఓకే, బట్ ఇలా ఉండాలి ఖచ్చితంగా. ఇఫ్ సి బై డిఫాల్ట్ మీకు ఏం చెప్తుంది, విత్ ఫుల్ అకౌంట్ యూ షల్ గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అంటే కన్వర్ట్ అవ్వండి ఫుల్ అకౌంట్కి, మీకు అన్ని ఫంక్షనాలిటీస్ వస్తాయి అంటుంది. పొరపాటును కూడా ఇప్పుడు ఇక్కడ బటన్ క్లిక్ చేయొద్దండి. ఇఫ్ సి యాక్టివేట్, డిస్మిస్ చేసండి. మళ్ళీ మీకు కావాలనుకోండి, ఇన్ టాప్ స్క్రీన్ టాప్ రైట్లో మీకు గిఫ్ట్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేశారనుకో ఆటోమేటిక్గా మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది పాపులేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ యాక్టివేట్ క్లిక్ చేయొద్దు. మరి క్లిక్ చేసే పరిస్థితి ఏంటి, గూగుల్ ఏం చెప్తుంది, ఇప్పుడు యాక్టివేట్ క్లిక్ చేశారనుకోండి మిమ్మల్ని ఫ్రీ టైర్ అకౌంట్ నుంచి పెయిడ్ అకౌంట్లో కన్వర్ట్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ చాలా మంది చూస్తుంటాం కదా, చాలా మంది క్లిక్ చేస్తారు. ఓకే, మరి ప్రాబ్లం ఏంటి, క్లిక్ చేసినంత మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే, క్లిక్ చేయడం మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ February 12th మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, యాక్టివేట్ చేసేసారు తెలియకుండా. సో 11th నుంచే పెయిడ్ అకౌంట్లోకి మారిపోతుంది అంటే కాదండి. ఆటోమేటిక్గా మీకు $300 క్రెడిట్ ఉంటుంది కాబట్టి ఈ $300, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటిదాకా $100 వాడుకున్నారు, ఇందులో కట్ అవుతుంది. $200 వాడుకున్నారు, ఇందులో కట్ అవుతుంది. $300 దాకా ఇందులో కట్ అవుతుందండి. అంతకు మించి ఎప్పుడైనా మీరు వాడితే, ఓకే, అదే మీరు ఫ్రీ అకౌంట్ ఉన్నారనుకోండి, గూగుల్ క్లియర్ మెసేజ్ ఇస్తే ఏమని, బాస్ నీ ఫీటర్ అయిపోయింది, ఓకే, ఇక మీద మీరు ఏది యూస్ చేయడం అవ్వదు అని చెప్తుంది. పొరపాటు మీరు ఆల్రెడీ యాక్టివేట్ చేస్తారనుకోండి, మీరు యాక్టివేట్ చేస్తారు కాబట్టి మీకు అకౌంట్లో కట్ అవుతూ వస్తుందని. ఓకే, మీకేమి $300 క్రెడిట్ అయినంత వరకు, అంటే ద మూమెంట్ ఇట్ గెట్స్ కంప్లీటెడ్, ఫ్రమ్ దాట్ మూమెంట్ ఓన్లీ యూ విల్ బి గెటింగ్ చార్జ్డ్. టిల్ దెన్ యూ విల్ నెవర్ బి గెటింగ్ చార్జ్డ్ అండ్ ద అమౌంట్ విల్ యాక్చువల్లీ బి గెటింగ్ డెబిటెడ్ ఫ్రమ్ యూర్ $300. ఓకే, బట్ యాజ్ గుడ్ ప్రాక్టీస్ ఈ హెడేక్స్ ఉండకపోవడం కోసం బెటర్ క్లిక్ ఆన్ డిస్మిస్ అండి. బట్ యాక్టివేట్ క్లిక్ చేసినంత మాత్రాన చాలా మంది అకౌంట్ క్లోజ్ చేసేయాలంటారు, అవసరం లేదు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫర్ ద నెక్స్ట్ 2 months అట్లీస్ట్. ఓకే, ఆర్ నాట్ 2 months, మీ అమౌంట్ ఏమైతే అవుతుందో అంతవరకు. ఒకవేళ మీ ఫ్రీ ట్రై అయిపోయింది అనుకోండి, నేను కొంతమంది మంచి ఇంట్రెస్ట్ ఉండి దే విల్ ట్రైంగ్ టు క్రియేట్ మల్టిపుల్ రిసోర్సెస్, మల్టిపుల్ మెషిన్స్ అండ్ ఆల్. ఫర్ దెమ్ ద బ్యాలెన్స్ మైట్ బి ఎవాపరేటెడ్ ఇన్ ద నెక్స్ట్ 1 month ఇట్ సెల్ఫ్. సో బేసిక్ అప్పుడేమవుతుందంటే, వన్ సెకండ్ అండి, ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఎందుకంటే నాకు ఇవే ఫస్ట్ క్వశ్చన్స్ కదా, ఫస్ట్ చాలా వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కన్ఫ్యూజన్స్ ఇవన్నీ బోల్డ్ బోల్డ్ ఉంటాయి. యా, వన్స్ ఇది మీరు నేను సెకండ్ అథెంటికేషన్ పెట్టుకున్నాను అందుకే వస్తుంది, దట్స్ ఫైన్. బట్ వన్స్ యువర్ అకౌంట్ ఈస్ కంప్లీటెడ్, ఓకే, విజీ, ఇట్ విల్ బి సేయింగ్ లైక్ దిస్ వే, అప్గ్రేడ్ యువర్ అకౌంట్.
అంటే నా అంటే బ్యాలెన్స్ అయిపోయిందండి. ఫస్ట్ మెసేజ్ ఏమో ఫ్రీ టైర్ క్రియేట్ చేయమని చెప్తుంది. సెకండ్ మెసేజ్ ఏమో మీకు ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్తుంది. ఒకవేళ మీకు బ్యాలెన్స్ ఉంది అయిపోయింది అనుకోండి, ఏముంటుందంటే మీ దాంట్లో 0 క్రెడిట్స్ ఉన్నాయి, ఇంకా 19 days వ్యాలిడ్ ఉంది, బట్ మీరు బ్యాలెన్స్ లేదు కాబట్టి మీరు ఏమి ఆపరేషన్ పర్ఫామ్ చేయలేరు, అప్గ్రేడ్ అవ్వండి అని చెప్తుంది. సో ఎలా వచ్చింది అనుకోండి, ఏం చేయాల్సిన నీడ్ లేదు, ఆ అకౌంట్ క్లోజ్ చేయడం అంటే వదిలేసేయండి, కొత్త మెయిల్ ఐడితో కొత్త ఫోన్ నెంబర్తో క్రియేట్ చేసుకోండి. బట్ ఇది సక్సెస్ఫుల్గా అయిపోతాయి, అంత పర్ఫెక్ట్గా అయిపోతాయి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. బట్ 1% పీపుల్ విల్ బీ ఫేసింగ్ ఇష్యూ. ఎందుకు ఫేస్ చేస్తారంటే బికాస్ ఆఫ్ ద కార్డ్. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ February 11th స్టార్ట్ చేసిన అకౌంట్ క్రియేషన్, అది ఏ అకౌంట్ అయినా, గూగుల్ అకౌంట్ అయినా, ఇజ్యూర్ అకౌంట్ అయినా, జీసీపీ అకౌంట్ అయినా సేమ్ థింగ్ అండి. చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేస్తారు, బ్యాంక్ పేమెంట్ అవుతుంది, ₹2 కట్ అవుతుంది, బట్ అకౌంట్ కన్ఫర్మేషన్ అవ్వదు. మళ్ళీ ట్రై చేస్తారు, ₹2 కట్ అవుతుంది, అవ్వదు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 సార్లు చేశారనుకోండి, మీ అకౌంట్ నుంచి ₹200 కట్ అవుతుంది తప్ప మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే కొన్నిసార్లు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో బ్యాంక్ నుంచి అవ్వకపోవడం వల్ల గూగుల్ కానీ అమెజాన్ కానీ ఏం చేస్తారంటే దే మైట్ నాట్ క్రియేట్ యువర్ అకౌంట్ అండి. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి అవ్వలేదు కదా అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అదే ల్యాప్టాప్లో క్రియేట్ చేయొద్దు. ఇది వర్క్ అరౌండ్. మీకు ఒక 2 సార్లు అకౌంట్ క్రియేట్ అవ్వలేదు, ఓకే, సో రిపీటెడ్గా మళ్ళీ అదే ల్యాప్టాప్లో క్రియేట్ చేయొద్దండి. ప్రాబ్లం ఏమవుతుందంటే మీ మ్యాక్ అడ్రస్ బేస్ చేసుకొని ఓకే ఇదే మెషిన్ చాలా ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి మొత్తానికి బ్లాక్ చేద్దాం. సో ఏం చేస్తారంటే వర్క్ అరౌండ్ ఏంటంటే, నేను ఇదే వర్క్ అరౌండ్ ఫాలో అవుతాను ఫ్రమ్ ద లాస్ట్ మెనీ ఇయర్స్. ఇన్ యువర్ మొబైల్, గో టు ఇంకాగ్నిటో విండో అండ్ క్రియేట్ అకౌంట్ హియర్. ల్యాప్టాప్స్ వద్దండి. ఆల్రెడీ ల్యాప్టాప్లో అకౌంట్ కనుక ఫెయిల్ అయితే డోంట్ గో విత్ ద సేమ్ ల్యాప్టాప్ మల్టిపుల్ టైమ్ బికాస్ దేర్ మైట్ బి ఛాన్సెస్ దట్ యువర్ అకౌంట్ మైట్ బి ఫ్రీజ్ ఆర్ అకౌంట్ మైట్ బి బ్లాక్. ఫర్ మీ పర్సనల్లీ గూగుల్ హెస్ బ్లాక్డ్ మై అకౌంట్ ఫర్ 1 month. 1 month వరకు నా ల్యాప్టాప్లో ఎటువంటి అకౌంట్స్ క్రియేట్ చేయడం అవ్వలేదు. ద సేమ్ విత్ అమెజాన్ బికాస్ నాకు కార్డ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి. సో తర్వాత ఏం చేశాను, ఇంకొక మెయిల్ ఐడి ఇంకో ఫోన్ నెంబర్ పెట్టుకుంటూ వెళ్ళాం. మరి ఎప్పుడైతే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మేక్ షూర్ యువర్ హ్యావింగ్ ఎ న్యూ మెయిల్ ఐడి. మీ ఫ్రెండ్ కానీ ఎవరిదైనా ఫోన్ నెంబర్ కూడా పెట్టుకుని కొత్తది. ఇఫ్ రిక్వైర్డ్ కార్డు కూడా కొత్తది, ఇఫ్ రిక్వైర్డ్ కాదండి కార్డు కూడా కొత్తది పెట్టండి. ఏదో ఒకటి, ఎవరో ఒకరు కార్డు, మీ ఫ్రెండ్ ఎందుకంటే మనీ ఏం కట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఈ డేటా ప్రొవైడ్ చేసి ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుందండి, ఓన్లీ వెన్, ఓకే, ఇన్ యూర్ ల్యాప్టాప్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు ఫేస్ ఇష్యూస్ విత్ కార్డ్ డీటెయిల్. లైక్ మీకు కొన్ని ఎర్రర్ వస్తుందండి, ఏమని అకౌంట్ క్రియేషన్ నాట్ సక్సెస్ఫుల్, 103 ఎర్రర్ అని చెప్పి, లేకపోతే ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్, ఇలా వస్తాయి. ఇలాంటి మెసేజ్ వచ్చాయంటే మీనింగ్ ఏంటంటే మీకు అకౌంట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఒకవేళ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ₹2 కట్ అయిన తర్వాత మీకు మెయిల్ వచ్చేస్తుంది కన్ఫర్మేషన్ వచ్చినట్టు. లేదా మీకు గూగుల్ అనుకోండి ఇన్స్టెంట్గా తెలిసిపోద్ది బ్యాలెన్స్లో. అమెజాన్ ఒకసారి 24 to 48 hours కూడా పట్టొచ్చు, లేకపోతే ఇన్స్టెంట్ కూడా అవ్వచ్చు. బట్ చాలా కేసెస్ నాకు కూడా రీసెంట్ టైమ్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు 24 hours పట్టింది. బట్ గూగుల్ అనేది ఇన్స్టెంట్గా అయిపోతుంది. మ్యాక్సిమం ఎక్కడ మీకు ఇష్యూస్ రావు. మీ పైన ఈ బ్యానర్లో చూసినట్టు యూ విల్ బి గెటింగ్ దిస్ మెసేజ్, వేర్ ఇస్ దిస్ గై. ఇది వచ్చిందంటే అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు క్రియేట్ అకౌంట్ ఇన్ బోత్ అమెజాన్ అండ్ గూగుల్ అండి. రెండు క్రియేట్ చేయమంటారు, చేయండి, మంచిది, ఏం లేదు. ఎందుకంటే అందులో మీకు మిస్ అయ్యేది అనేది మహా ₹2 కట్ అవుతుంది ఎక్స్ట్రా. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు హ్యావ్ 6 మెషిన్స్. మనకు సినారీ ఏమొస్తుందంటే మేబీ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక 2 CPU మెషిన్, 2 GB మెషిన్ సోనార్ కోసం అవసరం, సేమ్ కాన్ఫిగరేషన్ జెన్కిన్స్ మాస్టర్ కోసం అవసరం, సేమ్ కాన్ఫిగరేషన్ జెన్కిన్స్ స్లేవ్ 1 స్లేవ్ 2 కోసం అవసరం. అలాగే సేమ్ కాన్ఫిగరేషన్ నాకు జేఫ్రాగ్ కానీ, జేఫ్రాగ్ అంతా సాస్ చేసుకోవచ్చు, లేకపోతే డాకర్ డిప్లాయ్మెంట్స్కి అవసరం. సేమ్ కాన్ఫిగరేషన్ మాస్టర్కి డిప్లాయ్మెంట్ క్యూబర్నెటీస్కి అవసరం. బట్ ఇన్ని సర్వర్స్ గూగుల్ కానీ అమెజాన్ ప్రొవైడ్ చేస్తారని చేయరండి. అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది బట్ చాలా మొత్తం పెయిడ్ అయిపోద్ది. గూగుల్ ఏం చేస్తుంది అంటే ఓకే నేను ఇందులో నాకున్న ఫ్రీ టైల్ లిమిట్ బేస్ చేసుకొని నీకు ఈ 5 సర్వర్స్ ఇవ్వగలను, ఓకే, కాకపోతే ఇంకా నా లిమిట్ లేదు, నీకు ఈ 2 సర్వర్స్ నేను ఇవ్వలేను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే కావాలంటే ఈ 2 మెషిన్స్ మనం AWS అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ది డే నాకు మెషిన్స్ కావాలంతే, అది ఎక్కడ ఉన్నాయో నాకు సంబంధం లేదు. నా జెన్కిన్స్కి ఏం చెప్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళని చెప్పొచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఒకటే అకౌంట్కి ఫ్రీ చేసుకున్నారనుకోండి, మీరు పెయిడ్ అకౌంట్లోకి మారిపోతే మీకు ఎక్కడ ఇష్యూస్ రావు. ఫ్రీ టైల్ వాడుతున్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ వర్క్ అరౌండ్స్. ఇక్కడ దాకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? Am I clear till now or any questions about the flow? Yes, no?
క్లియర్ 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 క్లియర్. ఫైన్ అండి. ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్ మీరు క్లియర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన ఈరోజు యూ నీడ్ టు క్రియేట్ AWS అకౌంట్. ఆల్రెడీ ఉంటే పర్లేదండి. ఆల్రెడీ మీకు చాలా డేస్ అయిపోయింది అనుకుంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని పర్లేదు, ఎందుకంటే 1 year ఉంటుంది కాబట్టి. మీకు AWS అకౌంట్ ఒకటి, గూగుల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సార్ నాకు ఇష్యూర్ వచ్చు, హ్యాపీ క్రియేట్ చేసుకోండి, ఏం ఇష్యూస్ లేవు. ఓకేనా? సో నేను చెప్పిన కమాండ్స్ గూగుల్లోనే వర్క్ అవుతాయి, ఇష్యూర్లో వర్క్ అవ్వవు, అలాగేం లేదండి. ఎక్కడైనా మనం నేర్చుకున్న టెక్నాలజీ సేమే. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈ స్టఫ్ అయిపోయిన తర్వాత క్లియర్. ఓకే, ఫైన్. ఇది చేసుకోండి, ఎందుకంటే మన నెక్స్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ కాదు, లైనక్స్ సర్వర్స్ కావాలి కాబట్టి మనకి ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవంతా కూడా ఫ్లో చూద్దాం నెక్స్ట్ సెషన్లో. నెక్స్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయడం మర్చిపోయాను. మీకు క్లాస్ అయిపోయిన తర్వాత అంటే డైలీ క్లాస్, లెట్ మీ గివ్ ద టైమింగ్స్ యాజ్ వెల్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజన్ అడుగుతున్నారు అందరూ కూడా. క్లాసెస్ ఎప్పుడు ఫిక్స్డ్ టైమింగ్స్ అండి, 6:30 నుంచి 7:45 AM IST, మండే టు ఫ్రైడే. ఆల్ యువర్ డెవాప్స్ టూల్స్. ఇది క్లాస్ మారదు ఎప్పటికీ. ఓకే, ఈ క్లాస్ యాక్చువల్ డ్యూరేషన్ మనకి 3.5 to 4 months టైం ఫ్రేమ్ పెట్టుకోండి. అలాగే 7 AM, ఇవన్నీ IST టైమ్స్ అండి. సో ఇఫ్ యూర్ కమింగ్ ఫ్రమ్ CT అండ్ UK టైం ఫ్రేమ్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ అకార్డింగ్లీ. 7 AM నుంచి 10 AM IST, సాటర్డే అండ్ సండే. ఇవన్నీ టిపికల్ క్లాసెస్. బట్ ఈ సెకండ్ డే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ ఆన్ ద సెకండ్ డేస్. సో అందుకే ఒక 1 hour సెషన్ తీసుకుందామని ప్రాక్టీస్ చేశాను. సో ఇది 3 months పడుతుంది, 2.5 అనుకోండి, బట్ 3 months పట్టేస్తుంది ప్యారల్గా. ఓకేనా? ప్రాజెక్ట్స్ 6 PM to 8:30 PM. నేను ఆల్రెడీ చెప్పానండి, బట్ కొంతమంది మిస్ అయ్యారు. ఇండియన్ స్టాండర్డ్ టైం, సాటర్డే అండ్ సండే. బట్ ఎక్సెప్షన్ ఏంటంటే ఫెబ్ ఎండింగ్ వరకు. ఓకే, అంటే టిపికల్గా ఇంకొక 4 sessions. కమాన్. ఓకే, 18th and 19th 3 hours, 25 and 26 4 sessions. ఇఫ్ రిక్వైర్డ్ 3 and 4, మ్యాక్సిమం ఉండదు. ఈ సెషన్స్ మాత్రమే వీకెండ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కసారి మార్చ్ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత మనకి డెవాప్స్ ఎప్పుడు కూడా డైలీయే ఉంటుందండి. టిల్ దెన్, till March first week, as I mentioned yesterday, we will be meeting on Saturdays and Sundays 7 to 10. ఒక్కసారి ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మండే టు సండే ఉంటాయండి. ఎందుకంటే మండే డెవాప్స్ టూల్స్ వస్తాము, మన వీకెండ్స్ అంతా కూడా డాకర్, క్యూబర్నెటిస్, సర్టిఫికేషన్ ట్రాక్ చూసుకుంటూ వెళ్తాం. ఈ రెండు అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామండి. ముందుగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు, ఎందుకంటే మీకు క్యూబర్నెటిస్ తెలియదు, జెన్కిన్స్ తెలియదు, యాన్సిబుల్, టెరాఫామ్ ఇవేమి తెలియదు మీకు. ప్రాజెక్ట్ ఎలా చేస్తారు, దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ ఇంప్లిమెంట్, రైట్? ఈ రెండు అయిపోయిన తర్వాత అంటే 3.5 to 4 months అయిపోయిన తర్వాత దెన్ విల్ బి గోయింగ్ టువర్డ్స్ అ ప్రాజెక్ట్. ఇక్కడ ఈ పాయింట్లో ఏం డౌట్స్ ఉన్నాయి? ఓకేనా? నేను చాలా మంది పింక్ చేశారు, నాకు ఇక్కడ ఏం క్లారిఫికేషన్ కావాలా? చెప్పండి. స్నో. నో గైస్, ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అని. ఇక్కడ ఇందులో పెద్ద మీకు ఈరోజు పెద్ద పెద్ద లేదు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ అయినా సరే మ్యాక్సిమం డౌట్స్ తెచ్చుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే అంటే ఒకేసారి అడిగేమచ్చే కాదు, సెషన్స్ ఇంటరాక్టివ్గా ఉందనుకోండి, ఇట్ విల్ బి గివింగ్ మీ ఇంట్రెస్ట్ టు టెల్ వన్ మోర్ ఎక్స్ట్రా పాయింట్. లేదు అనుకోండి, డల్గా ఉందనుకోండి, అది ఫ్లో అంత మరీ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది కదా, అందుకు. సో ఇవి ఒరిజినల్ టైమింగ్స్ అండి. ఓకేనా? Yeah, it's clear. Yeah. పర్ఫెక్ట్. నెక్స్ట్, ఒక్కసారి సెషన్ అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి? ఓకేనా? ఈ పాయింట్ కొంచెం కేర్ఫుల్ అనండి, నేను ఈ పాయింట్ చెప్పలేదు. రికార్డింగ్స్ ఎప్పుడు కూడా ఐ విల్ బి గివింగ్ యూ వన్ URL అండి. ఓకేనా? లెట్స్ అజ్యూమ్ దట్ I will be giving you a URL like this. I might change the DNS name అండి. నేను ఆ DNS నేమ్ మార్చచ్చు 1 weekలో, బట్ అప్లికేషన్ సేమ్ అప్లికేషన్, డెవలప్ చేసిన అప్లికేషనే. ఇఫ్ యూ గో బ్యాక్ హియర్ యూ కెన్ డైరెక్ట్ లాగిన్. ఓకే, మీకు ఇలా కనిపించదండి, ఇది ఒకటి కనిపిస్తుంది తప్ప బై డిఫాల్ట్ మీకు ఇక్కడ ఏమీ కోర్సెస్ కనిపించవు. ఓకేనా? వన్స్ యూ సైన్ ఇన్, ఓకే, మీకు ఏమైతే యాక్సెస్లో ఉన్న కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? ఈ URL మాత్రం మీరు బుక్ మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే, ముందే చెప్తున్నా, ఒక ప్రికాషనరీ స్టెప్. బై డిఫాల్ట్ సైన్ ఇన్ చేసుకోవచ్చు, మీరు వాచ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ నుంచి మీకు ఎప్పుడైతే యాక్సెస్ ఇస్తానో ఆ రోజు నుంచి 365 days బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోద్ది.
బట్ ఇక్కడ కొంతమంది కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. అంటే బేసిక్గా ముందే చెప్పేస్తున్నాను. మెయిల్ ఐడీస్ కానీ అంటే పాస్వర్డ్స్ ఎప్పుడు మీరు షేర్ చేశారనుకోండి, అది నాకు ప్రీవియస్ తెలిసింది కాదు. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో యాంటీ ప్రైవసీ ప్యాక్ అని ఉంటుంది, అది ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. ఒక్కసారి ఎవరికైనా షేర్ అయిపోయింది అనుకోండి మెయిల్ ఐడి, ఆటోమేటిక్ అకౌంట్ లాక్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు మాకు పింక్ చేయాల్సిందే, ఎందుకంటే అకౌంట్ అన్లాక్ చేయడానికి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది నాచి కాదు, బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్ టు మేక్ షూర్. ఐపీస్ మారే అనుకోండి, మన డివైస్ ఒక మ్యాక్స్ మారే అనుకోండి, మన ప్రతి డివైస్కి ఐడెంటిఫికేషన్ కోసం మ్యాక్ అడ్రస్ ఉంటాయి. బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఏం చేసుకుంటుందంటే, ఎక్కడైతే లాగిన్ చేశారో పర్సన్, అండ్ మేక్ షూర్ నేను మీకు ఇంకా మెయిల్ పంపించలేదు యాక్టివేషన్ మెయిల్స్. యాక్టివేషన్ మెయిల్స్ ఎప్పుడైతే మీకు పంపిస్తానో మీ పర్సనల్ మెషిన్స్లోనే ఫస్ట్ లాగిన్ అవ్వండి. టెంపరీ కోసం ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వద్దు, ఎందుకంటే యువర్ అకౌంట్ డీటెయిల్స్ విల్ బి బైండెడ్ టువర్డ్ దాట్ మ్యాక్ అడ్రస్. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శివ అనే పర్సన్ గౌతమ్ అనే పర్సన్ పంపించారు మెయిల్, ఇది నీ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన యాక్టివేషన్ అయిపోయిందని. తను చెక్ చేసుకోవడానికి కానీ, వెరిఫికేషన్ చేయడానికి కానీ, వీడియోస్ వ్యూ చేయడానికి కానీ తన ఓన్ పర్సనల్ మెషిన్లోనే లాగిన్ అవ్వాలి. అది మ్యాక్ అయినా పర్లేదు, విండోస్ అయినా పర్లేదు, లినక్స్ అయినా పర్లేదు. బ్రౌజర్ ఇస్ వెరీ మచ్ ఎనఫ్. ఓకే, బట్ బెటర్ క్రోమ్లోకి లాగిన్ అవ్వండి, ఎందుకంటే ఎడ్జ్లో వాటిలోని అది బై డిఫాల్ట్గా అంత అంత ఎఫెక్ట్గా ఉండదు రెజల్యూషన్ కానీ. అండ్ రెజల్యూషన్ మీకు ఫుల్ హెచ్డీ ఉంటుంది, అంత ప్రాబ్లం లేదు. బట్ టెంపరీ ఇంకో మెషిన్ లాగిన్ అయ్యారు అనుకోండి, బై డిఫాల్ట్గా మీ మ్యాక్ అడ్రస్ బైండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీ మెషిన్లో లాగిన్ అవుతున్నప్పుడు ఇట్ విల్ నాట్ అలవ్ యూ. అలవ్ అయినా సరే ఇట్ విల్ ట్రాక్ ఇట్ అండ్ డిజేబుల్ ఇట్. సో అలాంటి ఇష్యూస్ ఉండకూడదు కాబట్టి మేక్ షూర్ యూ లాగిన్ యువర్ పర్సనల్ మెషిన్స్ ఓన్లీ. ఆ పాయింట్ క్లియర్గా అందరికి? Even we can access from mobile as well, right? మొబైల్ విల్ నాట్ వర్క్ అండి. మొబైల్లో మీకు వ్యూ చూడడం కూడా ఉండదు, ఎందుకంటే అది బ్లర్ అయిపోతుంటుంది. Oh, okay. ఓకేనా? మొబైల్స్ ఐఫోన్స్ ఆ స్కోపే లేదు, ఐఫోన్స్ బై డిఫాల్ట్గా బ్లాక్ అయిపోద్ది. ఆండ్రాయిడ్స్ ఓపెన్ అవుతాయి, బట్ దట్ విల్ బి ఆల్సో బి నాట్ వర్కింగ్ ఇన్ ఫిబ్రవరి మిడ్ ఆర్ సో. బట్ ఎందుకంటే 2-3 అవర్స్ వీడియోస్ మొబైల్ ఫ్రెండ్లీ ఉండదండి అప్లికేషన్, అందులో బ్రౌజర్లో పనిచేయదు. అందుకే ల్యాప్టాప్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది, ప్రాబ్లం కాదు. బట్ ఇది ప్రికాషనరీ స్టెప్ అంతే, దీనివల్ల మీకు ఎఫెక్ట్ ఏం అవ్వదు. మీరు నా తర్వాత పింక్ చేసి నాకు డిజేబుల్ చేయమని చేస్తాను. బట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఈ డిస్కషన్ ఉండకూడదు కదా. ఐ వాంట్ బి వెరీ Yeah. క్లియర్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, Okay. ఇక్కడ మీకు కోర్సెస్ కనిపించవండి, నాకు మళ్ళీ పింక్ చేసేది సార్ కోర్స్ కనిపించట్లేదని. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది, సైన్ అప్ అవ్వద్దు, మీకు అవసరం లేదు. సైన్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ సైన్ ఇన్ అవుతున్నారు అనుకోండి, ఎవరి పర్సన్ కంటిన్యూ విత్ గూగుల్ దిస్ గై. దెన్ ఇది మీకు కనిపించదండి. ఇక్కడ మీకు యాక్చువల్ కోర్స్ కనిపిస్తాయి. ఇక్కడ వెళ్ళారనుకో మీకు బై నౌన్ కనిపిస్తుంది, బట్ మీకు బై నౌన్ కనిపించదు. ఓకే, డోంట్ వరీ. మీకు ఆటోమేటిక్గా మీకు ఏమైతే డెవాస్ బ్యాచ్ 2 అవ్వచ్చు, క్యూబర్నెటిస్ బ్యాచ్ 11 అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ బ్యాచ్ 3 అవ్వచ్చు, ఈ 3 ఫోల్డర్స్ వస్తాయి. వెన్ ద ప్రాజెక్ట్ గెట్ స్టార్టెడ్ బై డిఫాల్ట్ విల్ బి ఏబుల్ టు వ్యూ ద వీడియో, అండ్ మీకు ఆటోమేటిక్గా మీకు రెజల్యూషన్ హెచ్డీ రెజల్యూషన్ ఉంటుంది. ఓకే, బట్ థింగ్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్గా సి, ఐ డోంట్ వాంట్ టు మేక్ భయపెట్టాలని కాదండి, క్లియర్ ఉన్నాం అనుకోండి మీకు క్లారిటీ ఉంటుందని. ఓకేనా? మొబైల్స్లో ఆటోమేటిక్గా అవ్వదులేండి అది. ఓకేనా? అండ్ రికార్డింగ్స్తో పాటు బై డిఫాల్ట్గా ఈ నోట్స్ నేను డ్రైవ్లో పెట్టేస్తానండి. ఓకే, డ్రైవ్లో మీకు షేర్ చేస్తాను. దీస్ క్యాన్ బి డౌన్లోడబుల్ ఆబ్వియస్లీ. అలాగే మీకు గూగుల్ డాక్స్ ఇస్తానండి. ఈ గూగుల్ డాక్ ఒక రీజన్ ఏంటంటే, మనకి నోట్స్ అవ్వచ్చు, ప్రతి టాపిక్ నోట్స్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి వేర్ ఈజ్ ఇట్, 1 సెకండ్ అండి. ఇవన్నీ ఈరోజు మనం క్లియర్ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ నుంచి ఇంకా ఇవన్నీ ఉండవు, మనం హ్యాపీగా వచ్చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఈ ఫాల్ట్ వచ్చేస్తుంది మీకు యాక్సెస్ మొత్తం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇది గూగుల్ డాక్యుమెంట్ అండి. మీరు కావాలంటే పీడిఎఫ్ ఇస్తాను, మీకు ఇదేం ప్రాబ్లం కాదు. పీడిఎఫ్ ఇచ్చేయమంటారు చాలా మంది, పీడిఎఫ్ ఇచ్చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే పీడిఎఫ్ తోటి నేను తర్వాత ఏదైనా ఒక 2 క్వశ్చన్స్ యాడ్ చేసాను అనుకోండి ఎక్కడో దగ్గర, ఆ 2 క్వశ్చన్ మీకు అప్డేట్ అవ్వవు. అదే పాయింట్. సో గూగుల్ డాక్యుమెంట్ని యూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, అదేం పెద్ద కష్టం కాదు. మీ మొబైల్లో గూగుల్ డాక్స్ అనే ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, అది సారీ ల్యాప్టాప్లో. బట్ థింగ్ మేము మీకు కావాలంటే పీడిఎఫ్ ఇచ్చేస్తాను, ఇది ఎవరికైనా కావాలని చెప్పండి. కాకపోతే నేను నెక్స్ట్ ఒక 5 డేస్ తర్వాత 2 క్వశ్చన్స్ మార్చాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎవరు గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, సార్ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు జెన్కిన్స్ అంటే, ఆ క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వేరే జెన్కిన్స్ ఇక్కడ. ఓకే, బట్ ఆ క్వశ్చన్ మీకు రాకపోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. దట్స్ వై ఐ రికమెండ్ పీపుల్ టు యూస్ గూగుల్ డాక్యుమెంట్, సో దట్ ఆల్ ద లేటెస్ట్ క్వశ్చన్స్ విల్ ఆల్సో బి అప్డేటెడ్. ఓకే, సో మీకు రికార్డింగ్స్ ఒకటి ఆటోమేటిక్గా వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఈ నోట్స్ అండ్ ఈ మెయిల్ అంతా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే,
ఇవన్నీ రాకపోతే రేపటికి మండే లోపు మీకు అది ఈ అప్పుడే అవసరం లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మీ ఎల్ఎంఎస్ ఏమైతే మెయిల్ రేపటి లోపు రాకపోతే నేను గ్రూప్లో పెడతాను ఎనీహో, నాకు ఒకసారి మాత్రం పింక్ చేయండి, నేను మళ్ళీ యాక్సెస్ ఇస్తాను. కొంతమంది మెయిల్ ఐడీస్ మిస్ అవ్వచ్చు, దట్స్ నో, బట్ 99% అయిపోతుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఎవరికైనా మిస్ అయితే మాత్రం యూ కెన్ పింగ్ మీ. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండ్ లెట్ మీ స్టాప్ ఇట్ హియర్ బికాజ్ ఫస్ట్ డంప్ చేయడానికి ఇష్టం లేదు. ఇక్కడ మాత్రం నాకు నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి నాకు కావాల్సింది ఈ రెండు క్రియేచర్. ఎందుకంటే నెక్స్ట్ 3 అవర్స్లో మీకు అకౌంట్ లేదనుకోండి, మళ్ళీ అక్కడికి ఇంకొక 1 వీక్ పడుతుంది మీకు అకౌంట్ క్రియేషన్కి. సో ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాక్సిమం ఈరోజు ఈవినింగ్ కానీ రేపటికి కానీ అయిపోవాలి అకౌంట్. లేదు నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రై చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు మీకు లైనక్స్ ఈ కీస్ క్రియేట్ చేయడం కానీ, ఈ సెటప్ క్రియేట్ చేయడం కానీ, కమ్యూనికేషన్ చేయడం కానీ, ఫస్ట్ మెషిన్స్ గూగుల్ అమెజాన్ క్రియేషన్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ అయిపోతారు. సో అందుకోసం నెక్స్ట్ సెషన్కి వచ్చే లోపు మాత్రం మేక్ షూర్ హ్యావింగ్ 2 అకౌంట్స్ గెటింగ్ క్రియేటెడ్. ఓకే, ఒకవేళ మీకు క్రియేట్ అవ్వకపోతే నాకు పింక్ చేయండి, ఐ విల్ బి గివింగ్ ద వర్క్ అరౌండ్స్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Yeah, can you ping that URL in the chat? నేను ఇది మెయిల్ పెడతానండి, What డోంట్ వరీ. ఓకే, mail పెడతారా? ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది నా దగ్గర నుంచి. ఓకే, Yeah. ఇంకా అండి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓవరాల్ క్వశ్చన్స్ ఐ ఫ్రీ విత్ దట్. ఓకే, గ్రూప్లో పెట్టాలి దేనికండి గ్రూప్లో? ఈమెయిల్ ఐడి ఇంకా నేను షేర్ చేయలేదు మీకు. అక్కర్లేదు, నాకు పించే గ్రూప్లో ఏమొద్దండి, మళ్ళీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా అది. నాకు గ్రూప్లో అక్కర్లేదు, నాకు మెయిల్ ఐడి పింగ్. ఎవరైనా సరే గ్రూప్లో ఎప్పుడు మెయిల్ ఐడీస్ వద్దండి, బికాజ్ ఎవ్రీ వన్ ఇస్ మెచ్యూర్డ్ ఎనఫ్. బట్ అగైన్ వై టు టేక్ ద రిస్క్, పింగ్ మీ పర్సనలీ 1-to-1. నెక్స్ట్ విల్ బి స్టార్టింగ్ విత్ లినక్స్ అండి. ఓకే, నెక్స్ట్ 4 or 5 sessions we'll be going with Linux and scripting as well. Then we'll be going towards Git. Git చాలా ఇంపార్టెంట్ టూల్. ఈ Linux చాలా బేసిక్స్ అండి. Linux మీరు డే టు డే కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బట్ అగైన్ ఫ్లో ఉండాలి కాబట్టి ఐ బి స్టార్టింగ్ విత్ దట్. గిట్ అందరికి ఉన్న ఇష్యూ, ఇది డెవలపర్ టూల్ కదా, కాదండి. డెవలపర్ ఎంత హెవీగా అయితే వాడతాడో, డెవాప్స్ ఇంజనీర్ కూడా తన డే టు డే ఆపరేషన్స్లో రోజుకి చాలాసార్లు యూస్ చేస్తాడు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రొడక్షన్కి వెళ్ళాలి అప్లికేషన్, పిఆర్స్ మనమే మర్జ్ చేయాలి, ఓకేనా, అయితే బ్రాంచింగ్ స్ట్రాటజీ మనమే క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, లేదు మన జెన్కిన్స్లో గిట్ హబ్ ఆర్గనైజేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ గిట్ హబ్ ఆర్గనైజేషన్ సెటప్ చేస్తున్నప్పుడు మనమే సెటప్ చేయాలి, మళ్ళీ దానికి కీస్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఓకేనా. ఈ సెటప్ అలాగే కొన్నిసార్లు మనం కోడ్ రాస్తాం, వాటిని రోల్ బ్యాక్స్ చేయాలి, లేకపోతే బ్రాంచెస్ని రోల్ బ్యాక్ చేసుకుంటూ వెళ్తాం. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి గిట్లో. అది చాలా చిన్న కాన్సెప్ట్ అనుకుంటారు, కానీ అది చాలా ఎక్కువ పెద్ద కాన్సెప్ట్, చాలా హెవీగా వాడే కాన్సెప్ట్, డైలీ వాడతారు. సో లినక్స్ త్వరగా ఫినిష్ చేసుకొని దెన్ విల్ బి గోయింగ్ టువర్డ్స్ గిట్. ఇక్కడ నుంచి వేరే టూల్స్ వస్తూనే ఉంటాయండి. ఓకే, ఫైన్. ఐ థింక్ ఐ ఆన్సర్ ద చాట్ క్వశ్చన్స్. యా, ఎనీ క్వశ్చన్స్? అండ్ వన్ మోర్ స్మాల్ క్వశ్చన్. One సో second, ఇందాక one మీరు one second. ఓకే సెషన్ 7 to 8:30 we'll be having a 10 minutes break అండి. Every typical Saturdays and Sundays 8:42 we'll be going for 10 or 10:05 or something like that. But 3 hours continuous గా కాదు, we'll be having 5 minutes కాదండి, అట్లీస్ట్ 10 minutes break అని తీసుకుందాం. సో డోంట్ వరీ ఆన్ ఇట్. ఓకే, బట్ ఈ రోజుకి we shall wrap up after the questions is done. But from next Saturday this is the flow. Yeah, someone ఓకే go ahead Rajesh. సో మీరు ఇందాక ఆర్బీఐ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ చేశారని చెప్పేసి అన్నారు కదా, మరియు యాక్చువల్గా ఇది ప్రైవేట్ క్లౌడ్ కదా, గూగుల్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ పబ్లిక్ క్లౌడ్స్ అండి. Azure కానీ. సో గవర్నమెంట్ కి ప్రైవేట్ క్లౌడ్స్ కి ఇట్స్ నాట్, కనెక్షన్ ఇది ఫస్ట్ థింగ్, ఇది ప్రైవేట్ క్లౌడ్ కాదండి, పబ్లిక్ క్లౌడ్. అండ్ మోర్ ఓవర్ ఆర్బిఎస్ టైటన్ చేసింది క్లౌడ్స్ మీద కాదు, కార్డ్స్ మీద. ఓకే, ద సేమ్ రూల్స్ ఆర్ అప్లికబుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ నెట్ఫ్లిక్స్ అకౌంట్. The same rules are applicable if you want to go and purchase something ebay.com. ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తుందంటే, ఇండియన్ కార్డ్స్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే బయట నుంచి ఈ థెఫ్ట్స్ లేకుండా వాటి టైటిల్ చేసింది తప్ప క్లౌడ్ కాదు. బట్ క్లౌడ్ ఏంటంటే మనకు తెలియడం కోసం పైన ఒక మెసేజ్ పెడుతుంది అంతే, దానికి క్లౌడ్కి సంబంధం లేదు. క్లియర్? ఓకే, మేక్ సెన్స్. థ్యాంక్స్. ఓన్లీ ఏంటంటే కార్డ్ యూసేజ్, అకౌంట్ కట్ అవుతున్న మనీ అదర్ కంట్రీస్ కట్ అవుతుంది కదా, 2 రూపీస్ మీకు, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ కాదా అన్న దానికోసం మాత్రమే. గాట్ ఇట్, థ్యాంక్స్. స్టిల్ ఇంకా ఏమైనా డెమో ఓపెనింగ్స్ ఉంటే మీరు షేర్ చేసుకుంటారా? ఏంటండి? డెవలప్స్ మీద ఓపెనింగ్స్ ఉంటే మీరు గ్రూప్స్ లో పెడతా ఉంటారా? శుభ్రంగా పెడతానండి. ఓకే, అందులో ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పటికీ నాకు ఉన్నాయి 5 పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెషర్స్కి.
ఓకే, నేను ఆల్రెడీ పెట్టాను. మీరు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్, నా ఓల్డ్ స్టూడెంట్స్ మీకు తెలిసే ఉంటుంది ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాను ఏంటనేది. ఓకేనా? అండ్ ఒక పొజిషన్ ఉంది అంటే ఆల్రెడీ ఎవరికైనా డెవాప్స్ మంచిగా వచ్చి ఎస్ఆర్ఈ ప్రిన్సిపల్స్ తెలిస్తే యూ కెన్ సెండ్ మీ అండి. ఒక కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ టెక్ మహేంద్ర టీసీఎస్. ఓకే, సారీ నాట్ టీసీఎస్, టెక్ మహేంద్ర ఇన్ఫోసిస్ అనుకుంటా, ఐమ్ నాట్ రాంగ్. ఓకే, సో ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళు మన స్టూడెంట్స్ ఉంటారండి. అలాంటప్పుడు నాకు తెలిసి అనుకోండి, ఇది డామ్ షూర్ ఇది ఖచ్చితంగా అయిపోద్ది అనుకున్నప్పుడు నేను నాకు బాగా తెలిసిన పర్సన్ రిఫర్ చేస్తాను. ముందే ఫ్రాంక్గా చెప్తాను. ఎందుకంటే ఈ సెషన్స్లో డైలీ నా పేర్లు గుర్తుంటాయండి. ఎవరు నాతో ఇంటరాక్ట్ అయిపోతున్నారు, ఎవరు ఎక్కువ క్వశ్చన్, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు తెలిసిపోద్ది కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళని రిఫర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ నేను గ్రూప్స్లో పెడతాను. ఇలాంటివి డామ్ షూర్ అయిపోతాయి. ఒకళ్ళిద్దరు ముగ్గురు కూడా ప్యానల్లో మనలో ఉంటారు. సార్ మన స్టూడెంట్స్ ఎవరు ఉంటే తీసుకోవడం ఈజీ కదా, అలాగైతే మరీ మంచిది. బట్ కొన్నిసార్లు ఇంటర్నల్ రిఫరెన్స్ కొన్ని కన్సల్టెన్సీ కాల్ చేస్తారు, మాకు ఆల్రెడీ ట్రైన్డ్ వాళ్ళు కావాలి, లేకపోతే ఇంత ఎక్స్పీరియన్స్ జెన్యూన్ ప్రొఫైల్స్ కావాలి. ప్రొఫైల్ జెన్యూన్గా ఉంచుకోవడం చూసుకోండి, మిగతాదంతా మీకు పెద్ద అవసరం లేదు. కానీ ఉన్నప్పుడు నేను రిఫర్ చేస్తాను సతీష్. ఓకే, ఓకే సార్. హాయ్, సారీ ఐ హ్యాడ్ ఏమైనా మిస్ అయ్యానా? సారీ, ఏం లాస్ట్ మిస్ 10 అవ్వలేదు. minutes లేదులేండి. అది ఐసిఐసిఐ ఏదో రాశారు ఏం రాలేదండి. ఐసీఐసీ ఎక్కడ రాశాను? కింద ఉంది. ఐసీఐసీ మీ స్క్రీన్ లేట్ ఉందేమోనండి, ఇక్కడెక్కడ ఐసీఐసీ లేదు. లేదండి, మీరు ఏం మిస్ అవ్వలేదు, డోంట్ వరీ. ఓకే, అదే డెవ్సెకాప్స్ ఐసిఐసి డెవ్ సెకప్స్ లేదండి ఎక్కడ. కింద ఎక్కడ మీరు ఏ స్క్రీన్ చూస్తున్నారు? అదే డెవాప్స్ కొంచెం పైకి. ఎస్ఆర్ఏ రాసిన పక్కన ఎస్ఆర్యా ఇది సెకప్స్ కాదండి, ఎస్ఆర్ఈ. ఎస్ఆర్యా గైస్, ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అందరికీ చాలా మిత్రులు డెవ్ సెకాప్స్ అని. ఇదేం పెద్ద టూల్స్ కాదని, ఇదేం పెద్ద కోర్స్ కాదు. మార్కెట్లో ఇంకో కోర్స్ పెట్టాలని అమీర్పేటలో క్రియేట్ చేసిన కోర్సులు చేసుకున్నాం తప్ప, మీరు ఏమైతే డెవాప్స్ని సెక్యూరిటీ టీమ్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఎస్ఆర్ఐ డెఫినేషన్ చూసారనుకోండి. ఎస్ఆర్ఐ డెఫినేషన్ ఏంటి? ఒక డెవలపర్కి మీరు కనుక ఆపరేషన్స్ చేయమని ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, తన ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారన్నది ఎస్ఆర్ఈ. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఐ రికమెండ్ దిస్ బుక్ అండి. కుదిరినప్పుడు చదవండి, ఇఫ్ పాసిబుల్ కొనుక్కోండి కూడా. ఫిజికల్ బుక్స్ ఎప్పుడు కూడా చదువుతాం. ఓకే, దిస్ గై, ఇది ప్రతి ఎస్ఆర్ దగ్గర ఉండాల్సిన బుక్ అండి. నా దగ్గర 2-3 బుక్స్ అని ఇప్పుడు ఫుల్గా చదవలేదు, కానీ బుక్స్ అయితే పెట్టుకుంటాం, అందరూ ఆఫీస్లో కూడా కొంటాం. దిస్ గై, హౌ గూగుల్ రన్స్ ప్రొడక్షన్ సిస్టమ్స్, ఇది ఒకటి ప్రాక్టికల్ వే టు ఇంప్లిమెంట్ ఎస్ఆర్ఈ. ఓకే, ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇందులో చూడండి, ఇక్కడ ఈ ఒక్క డెఫినేషన్ చదివితే మీకు మొత్తం ఎస్ఆర్ అర్థమైపోతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్ఈ? ఈ బుక్ రాసిన ఎవరండి? బెంజమిన్. ఓకే, బెంజమిన్ ట్రైనర్ అని. హీస్ అ ఫుల్ టైమ్ గూగులర్ బేసికలీ. వేర్ ఇస్ ఇట్? ఎక్కడికి వెళ్ళిపోయింది? సెకండ్. One second. What exactly is SRE? If you see this one, as it comes to define at Google, ఐడియల్గా నాకు వచ్చిన చాలా మంది పింగ్స్లో సార్ ఎస్ఆర్ఈ అండి. ఎస్ఆర్ఈ ఏం కాదు, బజ్ వర్డ్. ఫస్ట్ థింగ్, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎస్ఆర్ఈ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ డ్రివెన్ ఫ్రమ్ గూగుల్. ఎస్ఆర్ఈ మీనింగ్ ఏంటంటే, చాలా మంది నేను డేటాబేస్ ఎస్ఆర్ఈ అంటారు, లేకపోతే నెట్వర్క్ ఎస్ఆర్ఈ అంటారు. అన్ని ఎస్ఆర్ఈస్ అనేది మనం క్రియేట్ చేసుకున్న నేమ్స్ అండి. బట్ యాక్చువల్ కోర్ ఎస్ఆర్ఈ పొజిషన్ ఎప్పుడు కూడా గూగుల్ క్రియేట్ చేసింది. ఏంటది అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సైట్ అంటే ఏంటంటే గూగుల్.com అనే సైట్ ఎప్పుడు 100% అప్ అండ్ రన్నింగ్ ఉండడం కోసం, అది రిలయబుల్గా ఉండడం కోసం ఒక ఇంజనీరింగ్ టీమ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ టీం పేరే ఎస్ఆర్ఈ. అది గూగుల్ క్రియేట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా మిగతా కంపెనీస్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్ఈ డెఫినేషన్ ఏంటి అసలు? యాక్చువల్ ఒరిజినల్ ఎస్ఆర్ఈ డెఫినేషన్ అంటే, my explanation is simple. SRE is what happens when you ask a software engineer to design an operations team. Okay, అంటే ఏంటి? ఒక పర్సన్ కోర్ డెవలపర్, ఫర్ ఎగ్జాంపుల్ హర్ష అనే పర్సన్ ఉండదు, హీస్ అ ప్యూర్ కోర్ డెవలపర్. అలాంటి ఒక టీంని, ఓకే, ఇక మీద మీరు డెవలప్మెంట్ అనేది ఏంటంటే మన సైట్ యొక్క ఆపరేషన్స్ చూడాలి, ఆ టీం స్టార్ట్ చేసుకున్నది ఎస్ఆర్ఈ. ఇందులో ఎవరు ఉంటారంటే, when I joined Google in 2003, అంటే ఎవరు? బెంజమిన్. He is the one who wrote this book basically, and was tasked to running a production team of 7 engineers. My entire life up to that point has been a software engineering only, అంటే ప్యూర్ డెవలప్ ఇంజనీరింగ్ టీమ్ అతను. నిన్న కూడా మనం పాయింట్ మాట్లాడుకున్నాం, వీ విల్ బి కాలింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఇంజనీరింగ్ టీమ్. ఓకే, ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ టీమ్ చాలా వాల్యుబుల్ టీమ్ అండి. అంటే కోర్ స్కిల్ సెట్ ఉంటుంది అక్కడ. సో ఐ డిజైన్ అండ్ మేనేజ్ ద గ్రూప్ ద వే ఐ వాంట్ టు రన్ ఇఫ్ ఐ మై SRE myself.
ద గ్రూప్ హ్యాస్ సిన్స్ మెచ్యూర్ టు బికమ్ గూగుల్స్ ప్రెసెంట్ ఎస్ఆర్ఏ టీమ్ విచ్ రిమైన్స్ టు. ఇందులో ఏంటంటే కొంతమంది 50-60% ఇంజనీర్స్ ఉంటారు. ఓకే, కొంతమంది లినక్స్ టీమ్స్ పర్సన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా టీంలో వీ విల్ బి ఎస్ఆర్ఈస్. కాకపోతే ఎస్ఆర్ఏ ఎప్పుడు చెప్తాం, వీఆర్ 4-5 మెంబర్ టీమ్. ఈ 4-5 మెంబర్ టీంలో 2 members are core developers. Last 18-22 years నుంచి they are only developing applications. One guy is pure Linux guy. ఒక 25 years ఉంటాయి ఎక్స్పీరియన్స్ అని. అదే కంపెనీలో అదే ప్రోడక్ట్లో 25 years నుంచి లినక్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీ అండ్ అదర్ పర్సన్ వీ జనరల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద క్లౌడ్, ఈ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్, లేటెస్ట్ టెక్ స్టాక్ అంతా. ఇప్పుడు వీ జనరల్ కాల్ అవర్ సెల్ఫ్ ఎస్ఆర్ఈ టీమ్. ఓకే, ఎందుకు, ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, డెవలపర్స్కి ఎటువంటి ఇష్యూ వచ్చినా, కోడ్లో ఇష్యూ వచ్చినా, కోడ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినా, అవర్ టీమ్ విల్ బి హెల్పింగ్ అస్. లేదు, వర్చువల్ మెషిన్ ఇష్యూ వచ్చినా, దిస్ గై విల్ బి కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇఫ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది స్కోప్ అండ్ కమ్స్ అప్ విత్ సమ్ సార్ట్ ఇంప్లిమెంటేషన్, Kubernetes and all, me and there is one person called Chris from onsite will be taking care. Okay, so ఎస్ఆర్ఈ టీమ్ అంటే ఏంటంటే ఓవరాల్ గ్రూప్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉండొచ్చు. బట్ ఒరిజినల్ ఎస్ఆర్ఈస్ ఎవరు? గూగుల్ డెఫినేషన్లు అంటే ఒక ఇంజనీరింగ్ టీం, ఒక డెవలపర్ని ఇక మీద నువ్వు ఆపరేషన్స్ టీం చేయాలంటే తన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఆ అప్రోచ్ నుంచి క్రియేట్ అయింది ఎస్ఆర్ఈ అనేది. ఓకే, సో ఎస్ఆర్ఈ అంటే అదో వేరే కోర్స్ అనుకోకండి. ఎస్ఆర్ఈ ఇస్ నథింగ్, ఇట్స్ బేసికలీ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు, టాయిల్ ఎలా చూడాలి, మానిటరింగ్, ఈ స్టఫ్ అంతే. ఇది చదివితే ఇంట్రెస్ట్ ఉంటుందని ఒక చదవండి, అట్లీస్ట్ డేకి ఒక పేజ్ 2 pages అయినా. ఇట్ విల్ బి లైక్ 700 pages సంథింగ్, బట్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇది ఫ్రీ అండి, ఇదేం పెద్ద కొనట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫిజికల్ బుక్స్, బేసికలీ you will be getting a physical book from Amazon or some from Flipkart or somewhere else, and you can purchase like roughly like 1500 ఎంత ఉంటుంది. బట్ ఫిజికల్ బుక్ ఎప్పుడు కూడా బెటర్గా ఉంటుంది అంత మించి. ఓకే, సో ఇక్కడ నేను రాసింది మాది ఎస్ఆర్ఈ కాదండి. ఐ రోట్ సంథింగ్ కాల్ ఎస్ సారీ DevSecOps కాదు, ఎస్ఆర్ఈ అని రాశాను. DevSecOps కూడా సిమిలర్ సార్ట్ ఆఫ్ థింగ్ అండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సెక్యూరిటీ టీమ్ ఇంప్లిమెంటింగ్ in between dev and ops, then this guy will be calling a DevSecOps team. ఇందులో ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పైప్లైన్ 45 ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ట్రైవిస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ప్రిజ్మా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, లేదా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, వైట్ హ్యాట్ స్కాన్స్ అంటారు. ఇవన్నీ కూడా మీరు డెవాప్స్ పైప్లైన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారనుకోండి, దాట్ విల్ బి జనరల్లీ కాలింగ్ DevSecOps పైప్లైన్ ఇంప్లిమెంటేషన్, అంతే తప్ప అదేమి పెద్ద వేరే కోర్స్ కాదు, కొన్ని ఎక్స్ట్రా టూల్స్ ఇంప్లిమెంటేషన్ అంతే. రైట్, ఫైన్ అండి. ఒక I have a query. 1 second. The main intention showing this one is if anyone is having a good experience, నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో కూడా. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి డెవాప్స్ వస్తే మాత్రం ఇవ్వండి. అవర్ స్టూడెంట్ ఇస్ ఇన్ ద ప్యానల్ అండ్ ఐ విల్ ట్రై టు రెఫర్ యూ గైస్. యా, సారీ, గో హెడ్. Yeah, ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఏంటండి ఎవరు? అది చాలా చెప్తున్నాను, అది కొంచెం ఇప్పుడు అప్పుడు అవసరం లేదు. SRE and ఎస్ఆర్ఈ టీమ్ కి ప్లాట్ఫామ్ టీమ్ అంటారు. ఓకేనా, దట్స్ ద లేటెస్ట్ బజ్ వర్డ్ కరెంట్లీ. దానికోసం ఇంకో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ సెషన్ oh, చూద్దాం. ఓకే, okay, ఇట్స్ thank వెరీ you. ఎర్లీ ఫర్ అస్. Okay, fine అండి. If no questions, let me stop it here. And next session 7 to 10 Saturday for sure. And before that, try to create your cloud accounts. Recommendable both accounts. And I'll be starting with the cloud creations, so not the cloud creations, the VM, so Linux part. For the next 1 week, you can go for that, and then we can go for the next subject. And we tentative timings, and these ones are the original timings. Don't confuse between those. 6:30 to 7:45 from March 1st week the versions. But next 8 sessions or 4 sessions ఏమైతే మన వీకెండ్స్ కలుస్తామో, that will be discussing about DevOps. And once the daily sessions are started, we'll be going towards other orchestration tools in the weekends. Okay. So Shiva, Yeah, sorry. ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ మార్చ్ ఫస్ట్ వరకు March వీకెండ్స్ first 7 to week వరకు. 10 Correct. Maybe. ఫస్ట్ వీక్. Correct. Maybe ఇక్కడ దాకా ఉండొచ్చు. Edge కేసులో 3 and 4, sorry, not 3 and 4. Where is it? 3 and 4, correct. No, sorry, 2 and 3. ఎడ్జ్ కేసులో 2 and 3 కూడా ఉంటాయి. లేకపోతే ఈ 4 సెషన్స్ మాత్రం వీకెండ్స్ ఉంటాయి. 7 to 10. 7 to 10 మార్చ్ ఫస్ట్ వీక్ తర్వాత 6:30 to 7:45 కంటిన్యూషన్. మండే ఈ వీక్ నుంచి 6:30 to 7:45 డైలీ, మండే టు ఫ్రైడే. అండ్ సాటర్డే సండే కూడా ఉంటుంది. అప్పుడు మనం డాకర్, క్యూబర్నెటిస్, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ చూస్తాం. ఓకే, టైమింగ్స్ అయితే మండే టు సండే ఉంటాయి. థ్యాంక్స్ గైస్. రికార్డింగ్ నేను అప్లోడ్ చేసి మీకు షేర్ చేస్తాను. నేను ఎవరికి షేర్ చేయలేదు. నేను ఈరోజు ఈఓడిలో మీకు LMS యాక్సెస్ ఇస్తాను. ఒకళ్ళు రాకపోతే నాకు పింక్ చేయండి, 1 to 1 నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ గైస్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బై. థ్యాంక్ యూ శివ. బై.